ప్రియమైన దేవుని వల్లారా, దేవుడు మనకిచ్చినటువంటి మహాకృపను బట్టి గడిచిన కాలం అంతా ఆయన కృపలో మనల్ని కాపాడి సంరక్షించి సజీవుల లెక్కల్లో నిలిపి మరొక ఆదివారం నాడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పునరుద్ధాన దినమందు తన మందిరంలో చేరి ఆయనను స్తుతించి మహిమపరిచే ధన్యతను ఆ పరలోకమందున్న మన కన్న తండ్రి మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఆ కన్న తండ్రిని స్తుతిస్తూ చేరి వచ్చిన మీ అందరినీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, గతించిన వారం నుండి నిన్నటి వారం వరకు కూడా ఇటు ఆదివార కాల సమయంలోనేమి మరియు గురువారము ప్రత్యేకమైన ప్రార్థనా కూడిక సందర్భంలోనేమి మనము దేవుని వాక్యమును ధ్యానించుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యానుసారంగా ఆత్మీయ ఆహారమును పొందుకొని ఆత్మీయ జీవితమును బలపరుచుకుంటూ ఉన్నాం. నిన్నటి గురువారం నాడు రాని వారు మీరు నిరాశ చెందవలసినటువంటి అవసరం లేదు. అది యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేయబడింది కాబట్టి మీకు ఒక్కసారి వినగలిగే అవకాశం మీకుంటుంది. కాబట్టి మీరు వినడమే కాదు కానీ మన ఆత్మీయులు స్నేహితులు ఎవరు ఎక్కడ ఉన్నా వారు కూడా వినుటకు సౌకర్యంగా మరి వారికి కూడా చేరవేయుటకు మీరు ప్రయత్నం చేయవలసిందిగా ప్రభు పేర మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు సంఘము ఈ విషయం తెలుసుకోవాలని ఆసక్తితో, సంఘము కూడా ఎప్పుడు ఎలా తప్పిపోతుందో, ఎప్పుడు ఎలా అపవాది సంఘములో నుండి సత్యంలో నుండి ఒక్కరిని ప్రేరేపించి వారిని సత్యంలో నుండి గాని దేవుని రాజ్యంలో నుండి గాని ఎడబాటు చేస్తుందో ఆ సాతాను యొక్క కుయుక్తి మనకు తెలవాలి. ఆ అపవాది వేస్తున్నటువంటి ఉరులు మనకు తెలిస్తే ఇక సాతాను యొక్క ఉరులలో మనం చిక్కుకునే అవకాశం మనకు ఉండదు. కాబట్టి అట్టి విషయంలో నేను ధ్యానించినప్పుడు దేవుడు మంచి సందేశమును మరొక భక్తుని ద్వారా నాకు ఇచ్చాడు. కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేయుటకు నేను నిజంగా సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఏమిటి ఆ విషయం అనంటే, మీరందరూ జాగ్రత్తగా వినాల్సినటువంటి విషయము. అవసరమైతే రాసుకొని మీరు ఒక బుక్ పెట్టుకొని ప్రతి ఆదివారము ప్రతి గురువారము జరుగుతున్నటువంటి అంశములు రాసుకొని ధ్యానించుకొని ఉంటుంటే మీరు కూడా ఆత్మీయంగా బలపడే అవకాశం ఉంటుంది. బోర్డు లేకుండా మేమేం చెప్పాలని క్రీస్తు సంఘ స్థాపకుడే బోర్డు లేకుండా చెప్పింది. ఎవరు క్రీస్తు సంఘ స్థాపకుడు? యేసుక్రీస్తు. క్రీస్తు సంఘ స్థాపకుడే ఫ్యానులు, బండలు, కుర్చీలు లేకుండా ఎర్ర టెండలో ఆయన ఒక బండ మీద కూర్చొని పచ్చికల మీద తన పిల్లలను అంటే వాక్యం వింటున్నటువంటి జన సమూహాన్ని కూర్చోబెట్టి అల్లంత దూరాన ఆయన ఒక ఎత్తున నిలబడి ప్రసంగం చేశాడు. ఆ మొట్టమొదటి ప్రసంగమే కొండ మీద ప్రసంగం. ఎంతమంది మారారు, అప్పటి నుండి ఎంతమంది జన సమూహము ఆయనను వెంటాడింది. ఆ తరువాత ఆయనను వెతుక్కుంటూ వచ్చినటువంటి అనేక జన సమూహములను చూస్తే ఆయన గలిలయ సముద్రపు తీరమున నిలబడి ఉండగా అనేక జన సమూహములు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఆ దోణి ఎక్కి ఆ దోణి మీద నిలబడి వారికి వాక్యాన్ని బోధించాడు. ఏ బోర్డులున్నాయి, ఏ ఫ్యాన్లున్నాయి? అసలు సముద్ర తీరములో బోధించడము తేలికైన పని అనుకుంటున్నారా? మన కాడ సముద్రం లేదు కాబట్టి సరిపోయింది, ప్రశాంతంగా ఉంటది అని అనుకుంటారు. ప్రశాంతంగా అస్సలు ఉండదు సముద్ర తీరం మీద. చెరువు కాడికి పోయి నిలబడండి. ఇక్కడ చిన్న చెరువు పెద్ద చెరువు ఉన్నాయి కదా, అక్కడికి పోయి నిలబడండి. అక్కడికి పోయి నిలబడితే గాలి వేగం ఎంత ఉంటది? అదే సముద్రం కాడ గాలి వేగం ఎంత ఉంటది? అనుకూలమైన పరిస్థితులు అవన్నీ. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా దేవుని వాక్యము చెప్పే సమయం వచ్చిందంటే చెప్పి తీరాల్సిందే. అలా చెప్పి చేసి చూపించాడు మన బోధకుడు,
బోధకులకే ఆదర్శవంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు. క్రీస్తుకు మించిన బోధకుడు క్రీస్తు తరువాత గాని క్రీస్తుకు ముందు గాని ఎవరు లేరు. ఎందుకు? ఆయనే వాక్కు, అసలు ఆయనే దేవుని వాక్కు అయి ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పే సత్యము ఇంకెవడు చెప్పలేడు. ఎందుకు? ఆయనే సత్యం అయి ఉన్నాడు కాబట్టి. ఇదంతా తెలవక క్రీస్తు సంఘం వాళ్ళు అప్పట్లో ఏ ట్రెడిషన్ పెట్టిర్రో 1980లోనో 1940లోనో ఆ నుంచి వచ్చిన వాళ్ళు ప్రతిదీ బోర్డు మీద రాసుకుంటూ ఒక ట్రెడిషన్ పెట్టారు. ఇప్పుడు క్రీస్తు సంఘం అంటే బోర్డు ఉండాలని ఒకటి ఉద్దేశం. మీరు గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఇక్కడ బోర్డు పెడతాను. బోర్డు అసలు అవసరమే లేదని అనను, అవసరమే. కానీ ప్రతిదానికి అవసరం అని అంటే తప్పే అని అంట. నేను ఇక్కడ బోర్డు పెడతాను, బోర్డు పెట్టి ప్రతి అంశము ప్రతి వాక్యము నేను రాస్తాను. ఇక్కడ నేను రాస్తున్నప్పుడు చాలా బాగుంటది, బాగా అర్థమవుతుంది అంటది. నేను ఇక్కడ రాస్తే సువార్తమ్మకు అర్థమవుతుందా? నేను ఇక్కడ రాస్తే మా అమ్మకు అర్థమవుతుందా? నేను ఇక్కడ రాస్తే అర్థం కాని నా బిడ్డకు అర్థమవుతుందా? వినగలుగుతుంది నా బిడ్డ ఆసక్తితో. రాస్తే నా బిడ్డకు అర్థమవుతుందా? రాస్తే బోర్డు మీద రాస్తే అర్థం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు బోర్డు మీద రాస్తే అర్థం కాని వాళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు నీ బోర్డు మీద రాస్తే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు నేను బోర్డు మీద రాస్తే ప్రయోజనం లేదు. నేను బోర్డు మీద రాయకుండా బుక్ లో రాసుకుంటున్నారు, చదువుకున్న వారు ఉన్నారు. బోర్డుతో ఏమాత్రము సంబంధం లేకుండా చెబుతున్న మాటలను శ్రద్ధగా వింటూ ఆయా కొటేషన్లు కానివ్వండి, రిఫరెన్స్లు కానివ్వండి, టక నోట్స్ లో రాసుకుంటున్నారు. వాళ్ళకు బోర్డు అవసరమా? చదువు రాని వారికి బోర్డు అవసరం లేదు, చదువుకున్న వారికి కూడా బోర్డు అనేది అవసరం లేదు. ప్రతిదీ ఏం రాస్తావయ్యా నువ్వు? రాస్తే పలానా అధ్యాయం పలానా వచనం అని రాస్తావు, అదే వచనం అని ఆడ రాస్తావు, అదే రాసుకుంటూ చదువుతావు. వాళ్ళ చేతుల్లో బైబిల్ లేవా? నీ చేతుల్లో బైబిల్ లేవా? నువ్వు వాక్యం చదవంగానే అందిస్తుంది నువ్వా వాళ్ళ వింటున్న వాళ్ళ? మరి అలాంటప్పుడు నీకు బోర్డుతో ఏం పని? అదో స్టైలు, అదో ఫ్యాషన్ అయిపోయింది. బోర్డు లేకుండానే సంసోను గారు కొన్ని ఏండ్ల నుంచి చెప్పాడు. బోర్డు లేకుండానే ఎంతో మంది ఎన్నో దిక్కుల ప్రయాణం చేసి ఎన్నో విధాలుగా వాళ్ళకి సువార్తను ప్రకటించి ఆత్మలు రక్షించి దేవునికి కానుకగా ఇచ్చారు. నేను ఇప్పుడు సువార్తమ్మ గారి ఇంటికి పోయా. సువార్తమ్మ గారి ఇంటికి పోయినప్పుడు అక్కడ ఆమె తోటి ఒక 2-3 ముచ్చట్లు పెడుతున్నారు అమ్మలక్కలు. అయ్యా భలే సమయానికి వచ్చావు, ఇప్పుడే దేవుని గురించి కూడా 2 మాటలు చెప్తున్నా, నువ్వు వచ్చి 2 మాటలు చెప్పయ్యా అని అన్నది అనుకోండి. బోర్డు ఉందా ఇంట్లో? చాక్ పీస్ ఉందా ఇంట్లో? లేవయ్యా, అయ్యి నా కాడేటట్టే. సరే పోయి నోట్స్ తీసుకురాపో, నోట్స్ పెన్ను తీసుకురా. అయ్యి నా కాడ ఎందుకు ఉంటాయి అయ్యా? నేనేమన్నా చదువు వచ్చిందా అని అంటారు. మరి బోర్డు నోట్స్ పెన్ లేకపోతే ఎట్లా చెప్తారమ్మా? అవి ఉంటే మస్తు చెప్తే బాగా అర్థమవుతుంది. అజ్ఞానము, అది అజ్ఞానము. ప్రతిదీ నీకు అనుకూలమైన సందర్భంలో ఉండవు. బోధించేటప్పుడు వాక్యం ఏం చెబుతుంది? సమయమందును అసమయమందును దేవుని వాక్యమును ప్రకటించాలి. సమయానుకూలంగా అన్ని ఉండొచ్చు, ఉండలేకపోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడనో గలిలయ సముద్రంలో ఓడ మీద కూర్చొని ధ్యానిస్తుండో తన శిష్యులతో మాట్లాడుతుండో సడన్ గా జన సమూహం వచ్చేసిండు. సడన్ గా వచ్చేసినప్పుడు ఆయన ఖాళీ చేసిండా? అది సమయమో తెలియదు, అసమయమో తెలియదు. కానీ జన సమూహం వచ్చింది. వెంటనే ఏం చేసిండు? ఓడ ఎక్కి నిలబడి వారికి వాక్యాన్ని బోధించు. ఇప్పుడు ఓడ ఇసుకలో ఉండి ఎక్కి నిలబడి ప్రార్థించిందంటే పర్లేదు. ఒక కాడ నేను వాక్యం చదివినప్పుడు ఓడని కొంచెం లోతుకు తీసుకొని వెళ్ళినట్టుగా చదివాను. ఇప్పుడు ఓడ కొంచెం లోతుకు దూరంగా వెళ్ళినప్పుడు ఆ ఓడ మీద నేను నిలబడగలుగుతానా? నీళ్ళల్లో ఉన్న పడవ మీద, దోణి మీద నేను నిలబడగలుగుతానా? అది ఇలా ఊగుతుంటది. ఇలా ఊగుతుంటే నా నడకను, నా వెయిట్ ని, నా కాన్సన్ట్రేషన్ ని ఈడ
స్టేబుల్ చేసుకుంటూ దీని ద్వారా వింటున్న వారు డిస్టర్బ్ కాకుండా వారి మాటలు ఎంతసేపు, వారి చెవులు, వారి హృదయం ఎంతసేపు నా మాటల మీదనే ఉండేటట్టు వారి ఏకాగ్రతను స్టేబుల్ చేస్తూ ఇక్కడ ఇతను కూడా స్టేబుల్ అవుతూ బోధించాలి. ఓడలు నిలబడ్డగా ఇక్కడ వచ్చినగా బీచ్ కాడ ఎట బోధించాను, వస్తా బోర్డు ఏమన్నా తెచ్చిర్రా అంటే ఎట్లుంటది? ఏం బోధకులు, ఏంది ఏమైనా బోధిస్తారా అని అంటే, ఈ రోజు ఆది కాండంలోనే మొన్నటి దాకా 38 అధ్యాయాలు అయినా ఈ రోజు 39 అధ్యాయమును మనము చదువుకుందాం. ఆ పుస్తకం ఏం చదువుదా? పుస్తకం ఆది కాండం పుస్తకం మనం చెప్పుకుందాం. ఇలా 39 అధ్యాయం ఏముండదు. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు, రాజ సంరక్షక సేనాధిపతియు ఆయన పోతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చి ఇష్మాయేలు యొద్ద అతని కొనెను. ఇక అది చెప్తారు. ఇక దాని గురించి ఇంత సాగరిస్తుంది. ఏంది ప్రియమైంది బాధ ఏంది అసలు? ఏం క్రైస్తవ్యం ఇది? అవసరమా? అదే చదివిందే. పిల్లలకి, మీకు చదువుకున్న పిల్లలు కూడా ఉన్నారు, స్కూల్కి వెళ్ళినప్పుడు తెలుగు అయినా కానివ్వండి, ఇంగ్లీష్ అయినా కానివ్వండి, ఒకటి టెక్స్ట్ బుక్ ఉంటాయి, 2 రకాలు ఉంటుంది. ఒకటి మామూలు టెక్స్ట్ బుక్, ఇంకోటేమో నాన్ డీటెయిల్ అని ఉంటుంది. టెక్స్ట్ బుక్ ఒకటి, మామూలుగా డీటెయిల్ పోయము మామూలు బుక్ ఒకటి ఉంటుంది. ఇంకోటేమో నాన్ డీటెయిల్ ఉంటుంది. ఆ నాన్ డీటెయిల్ బుక్ ఏంటిది? ఆ నాన్ డీటెయిల్ బుక్ లో డీప్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. చదువుతాడు పోతాడు, చదువుతాడు పోతాడు. నాన్ డీటెయిల్ అది. బుక్ పేరే నాన్ డీటెయిల్. తెలుగు పుస్తకంలో కూడా దానికి 2 పేర్లు ఉంటాయి. ఉపవాచకం అని ఉంటది. ఇక చెప్పడం ఉండదు, చదువుకుంటూ పోవడమే. అయ్యి లాంగ్ స్టోరీలు మరి. అయ్యి స్కూల్కి వెళ్ళే 8-9 సంవత్సరములు 8-9 తరగతి చదువుతున్న పిల్లలకే అట్లా బోధిస్తున్నప్పుడు నువ్వు కూర్చోబెట్టి బోర్డు పెట్టి ఈ యొక్క 39వ అధ్యాయాన్ని ఇలా కంప్లీట్ చేసుకుందాం అని అంటారు. తిప్పికొస్తే 10 వచనాలు 20 వచనాలు ఉండనటువంటి ఆ అధ్యాయంలో 10 వచనాలకే అయిపోతుంది. ఇక ఏముండదు, ఇంకో వచనము గాని ఇంకో రిఫరెన్స్ గాని ఉండదు. ఏం బోధ చేస్తున్నట్టు? అలాంటి బోధ ఈ రోజు ఇక్కడ ఇంటర్ చదువుతూ కోర్సు చేస్తున్నటువంటి యవనస్తులు ఇంట్లో కూర్చొని, నా తల్లి ఒకసారి బైబిల్ చదువుకో, నువ్వేం చదివినావు నాకు చెప్పాలి అనంటే వాళ్ళు చదువుకోలేరా? మీరు పడుకునే ముందు బైబిల్ని ఖచ్చితంగా చదవాలి. ఈ రోజు ఒక విషయం గురించి నేను తెలుసుకోవాలంటే ఇంట్లో నువ్వు కూర్చుంటే నువ్వు తెలుసుకోలేవా? అలా ఇంట్లో కూర్చొని తెలుసుకునేవి ఎన్ని లేవు. ఇప్పుడు సువార్తమ్మ గారు ఉన్నారు, నేను వాక్యం ఏదో చెప్తాను, ఏదో ఒకటి మంచి అంశమును వింటది. ఆమె పోయిన కానించి ఈ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ వారం అంతా గడుపుతుంది. ఆమె ఈ వాక్యాన్ని నెమరు వేసుకుంటున్నప్పుడు నేను చెప్పినటువంటి రిఫరెన్స్లే కాక ఆమెకి మైండ్ కూడా కొన్ని తడుతుంటాయి. నేను 5 రిఫరెన్స్లు చెప్పిన అనుకో, 3 అటు ఇటు అయినా ఆమెకు కొన్ని కొత్త రిఫరెన్స్లు తడతాయి. మొన్న ఫోన్లో మాట్లాడినప్పుడు ఆ రిఫరెన్స్లు చెప్తుంది. నాకు ఏం చేయాలి? రిఫరెన్స్లు చెప్తుంది ఆమె నాకు. అంటే ధ్యానం ఉన్న వాళ్ళే ఆ పని చేయగలుగుతారు. ఇప్పుడు ఒక మాట మాట్లాడుకుంటున్నా, అవునాయా బైబిల్లో కూడా పలానా ఇట్లా ఉంది కదా వాక్యం అంటారు. చాలుగా జ్ఞానం ఉంటే. కానీ ఇక్కడ వీళ్ళు అధ్యాయాన్ని పుస్తకాన్ని చెప్పుకుందాం అనుకునేటోళ్ళు మరొక దానికి పోరు, మరొక వాక్యం చదవరు. బుక్ స్టడీనే వాళ్ళది. ఎంతసేపు రీసెర్చ్ ఉండదు, బైబిల్ స్టడీ ఉండదు, వర్డ్ స్టడీ ఉండదు. చాలా రకాల స్టడీస్ ఉంటాయి. బైబిల్ని స్టడీ చేయడం అంటే దాంట్లో రకాలు ఉంటాయి, వివిధాలు ఉంటాయి. అంతేగాని ఎప్పుడు చూసినా సరే ఇవాళ ఈ పుస్తకాన్ని చెప్పుకున్నాను అంటాడు. అసలు ఈసారి పుస్తకాన్ని చెప్తామంటే ఈ అంశం గురించి చెప్పు బ్రదర్ అని అంట. నేను ఇట్లా కాదు, కానీ ఒక అంశం ఇచ్చి దాని గురించి చెప్పు నువ్వు అని అంట. అప్పుడు అర్థమవుతుంది చక్కదనం. ఇలాంటి సేవకులు ఉన్నారు, ఇలాంటి బోధకులు ఉన్నారు, విశ్వాసులు అంతకు తగ్గట్టే ఉన్నారు. సత్యాన్ని ప్రకటించి పరిశుద్ధ గ్రంథంలో మాటలను చెబుతుంటే ఎవరింటారు?
పరిశుద్ధ గ్రంథము ధ్యానం చేసేటప్పుడు ఒక్కడనే చదివితే అది ధ్యానం ఎట్టవుతుంది? అది ఒక రకమైన ధ్యానం. సంఘముగా కూడుకున్నప్పుడు జరిగే ధ్యానము సరి అయింది కాదు. అది ఎక్కడ చేయాలి అట్లాంటి ధ్యానము? అలాంటి ధ్యానము బైబిల్ స్టడీస్ కోసం కూర్చున్న వాళ్ళు, బైబిల్ ట్రైనింగ్ కి వెళ్ళిన వాళ్ళు అలా చదివితే ఏమవుతుంది అనంటే, వాళ్ళు ఇంకో చోటుకు వెళ్ళి వాక్యాన్ని బోధించేటప్పుడు అవన్నీ మైండ్ లో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈజీగా సువార్తను ప్రకటించగలుగుతారు. అవన్నీ మైండ్ లో ఉంటాయి కాబట్టి ఈజీగా వివిధ రకాలైనటువంటి అంశాలను గురించి కూడా బోధించగలుగుతారు. అలా పనికి వస్తుంది. విశ్వాసులకు అది కాదుగా. ఈ రోజు మీరు ఇక్కడ కూర్చున్నారు ఆదివారము, రేపటి నుంచి ఒక ఉద్యోగానికి పోతుంది, ఇంకొక ఆయన వ్యాపారానికి పోతాడు, ఇంకొక ఆయన చేతి పనులకు పోతాడు, ఇంకొక ఆమె చేతనైన పని చేసుకుంటూ వెళ్తుంది. అవునా కదా? మళ్ళా ఆదివారము మళ్ళా గురువారం రోజు నాడు మాత్రం వింటాం. ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్పేసి ఆ నుంచి చదివేస్తే మీ ఆత్మీయ జీవితం ఎదుగుదల ఎంత ఉంటుంది? ఇక మీరు రావాలనంటే ఏదో పోవాలి, ఒకటి నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే ఏం నేర్చుకుంటాం? నేర్చుకోవడం అంటే విని వచనాల్ని మైండ్ లో పెట్టుకోవడం కాదు. నేర్చుకోవడం విన్న వాక్యము నీ హృదయం అనే మెత్తటి పలక మీద రాయబడతా చూసినా, ప్రతి అధ్యాయం ప్రతి వచనము, దానిని నేర్చుకోవడం అంటారు. దానిని ధ్యానించడము అని అంటారు. కానీ ఇలా అలాంటి బోధలు క్రీస్తు సంఘం అని చెప్తున్న వాళ్ళలోనే కనబడదు. నిజంగా నేను ఈ క్రీస్తు సంఘాలు అని పేరు పెట్టుకుంటున్న వారి విషయంలో నేను చాలా అంటే చాలా బాధపడుతున్నాను. ఏ సందర్భంలో ఎక్కడ ఎలా బోధించాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. బ్రదర్ ఈరోజు పలానా వాళ్ళ పెళ్లి రోజు, బ్రదర్ ఈరోజు పలానా వాళ్ళ పుట్టినరోజు, లేదంటే బ్రదర్ ఈ రోజు పలానా కాడ జ్ఞాపకార్థం అన్నప్పుడు బోధకుడు ఎలా సిద్ధపడాలి? పుట్టినరోజు కాడికి పోయి జ్ఞాపకార్థం బోధ చేస్తాడా? జ్ఞాపకార్థానికి కాడికి పోయి పుట్టినరోజు బోధ చేస్తే ఎట్లుంటది? పెళ్లి కాడికి పోయి శాశ్వతం కాదురా ఈ లోకం అంటే, కట్టుకున్న భార్య నీతో రాజురాని పాడితే ఇక ఇట్టే ఉంటది. వీళ్ళది సందర్భానుకూలంగా అక్కడ ఏది అవసరమో ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళ మైండ్లు ఉంటాయి కాబట్టి వారు ఉన్న పరిస్థితి కనుక్కొని వారికి ఒక వాక్యాన్ని అందించాలి. అది దైవ బోధకుని యొక్క లక్షణం. ఇలా ఎంగేజ్మెంట్ ఉంది అంటే, అవునా అయితే ఒక పుస్తకం చెప్పుకుందాం. ఇలా పెళ్లి డే ఉంది, మ్యారేజ్ డే ఉందంటే అయితే దాంట్లో ఒక పత్రికనో ఏదైనా పుస్తకమో చెప్పుకుందాం. ఏంది కర్మ పాడుగాను? వాళ్ళు సరైన విధంగా అనుకుంటారు కానీ అస్సలు అది సరైన విధమే కాదు. పెట్టకూడదు. సత్యము నువ్వు దాచిపెట్టడానికి నీకెవరిచ్చిన హక్కు? నీ పని సత్యమును ప్రకటించడమే. నచ్చినా నచ్చకపోయినా, అభినందనలు వచ్చినా విమర్శలు వచ్చినా ఏటిని లెక్క చేయకుండా సత్యాన్ని ప్రకటించడమే నీ పని. కాబట్టి ప్రేమైంది, మనుషుల మెప్పు మనకు అవసరం లేదు. మనకి ఎవరు మెప్పు కావాలి? దేవుని మెప్పు. మనుషులందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మా ఉదయకుడికి మించిన బోధకుడే లేడు సుందరనగర్ లో కానీ, మిర్యాలగూడలో కానీ, నల్గొండలో కానీ అన్నారు. బాగానే ఉంది. మీరు ఇస్తారా పరలోకం? అన్న మీరు ఇస్తారా పరలోకం? ఇప్పుడు మీ మెప్పుతోటి నాకు ఒరిగేది ఏమి? నేను ఎవరి మెప్పు పొందడానికి ప్రయత్నించాలి? నేను నా దేవుని మెప్పు పొందడానికి ప్రేమించాలి. నా దేవుడు నన్ను నమ్మి తన పరిశుద్ధ గ్రంథం నా చేతిలో పెట్టాడు. ఆ పరిశుద్ధ గ్రంథమునకు తగిన న్యాయము నాకు ఇచ్చిన జీవిత కాలంలో నేను నెరవేర్చాలి. పూర్తిగా నెరవేర్చినా, నాకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో పూర్తిగా నెరవేర్చలేకపోయినా అరోకొరో అన్న నేను చేస్తున్నటువంటి ప్రయత్నంలో శక్తి లోపం లేకుండా చేయడమే నా పని. నేను అరనే పూర్తి చేస్తానో, పావే పూర్తి చేస్తానో, ముప్పావే పూర్తి చేస్తానో నాకు తెలియదు. దేవుడు పిలిచింది ఇక రాలే, చెప్పిన కాడికి చాలు కానీ వచ్చాయనంటే నేను పోవాల్సిందే. దైవ సేవకుడు అంతే. అందుకే పౌలు అంటాడు, నేను బ్రతికి ఉన్నది మీ కొరకే, నేను శరీరధారిగా ఉన్నదంటే అది మీ కొరకే. అసలు నేను ఈ లోకాన్ని విడిచి వెడలిపోయి నేను క్రీస్తుతో ఉండాలని నా ఆత్మ ఏమంటుంది? అసలు పరలోకమును ఈ దేహమును విడిచి వెళ్ళిపోవాలన్న ఆశ నాకుంది. కేవలం ఈ శరీరంలో ఉన్నానంటే మీ నిమిత్తమే నేను ఈ శరీరంలో ఉన్నానంట. అంటే
పౌలు జీవితం బ్రతికినంత కాలం అది క్రీస్తు కొరకే, చనిపోతే అది తనకి లాభమే అన్నట్టుగా బ్రతికి. మరి ఎంతమంది క్రైస్తవులు పాటిస్తారు? సత్యంగా వాక్యం చెబితే, ఉన్నది ఉన్నట్టుగా వాక్యం చెబితే జనాలు రారు బ్రదర్. నెరి అట్లా చెప్తే బైబిల్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ అవన్నీ చెబితే వాళ్ళు నొచ్చుకుంటారు, రారు బ్రదర్. మళ్ళీ వాళ్ళు డైవర్ట్ అయిపోతారు. ఇప్పుడు వాళ్ళు డైవర్ట్ అయిపోయి ఏ డినామినేషన్కో ఇంకేదానికో పోని, నష్టమే లేదు. ఎందుకు? నీ కాడున్నా అదే పని. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? నువ్వు తెలియజేయాల్సినటువంటి సత్యమును నువ్వు తెలియజేయట్లేదు. కాబట్టి ఇక్కడ సత్యము శూన్యమే. డినామినేషన్ కాడికి పోతే వాడు సప్పట్లు కొడతాడు, ఎగిరిస్తాడు, హల్లెలూయా అంటాడు, ఆమెన్ అంటాడు, శబరబా అంటాడు. వాని కాడ సత్యము శూన్యమే. ఇప్పుడు వాని కాడికి అయితేంది, నీ కాడికి అయితేంది, ఏ రాయి అయితేంది పళ్ళుడ కొట్టుకోవడానికి అన్నట్లేదా? అందుకే అలాంటి వారి విషయంలో దేవుని కోపం ఉందే. ఎవరైతే దేవుని వాక్యమును వారి స్వలాభం కొరకు, దుర్నీతి కొరకు దేవుని వాక్యమును అడ్డగిస్తున్నారో వారి మీద దేవుని ఉగ్రత బయలుపరచబడుతుందని దేవుడు చెప్తున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. అపోస్తులైన పౌలు రోమీయులకు రాస్తూ 1వ అధ్యాయంలోని 21వ వచనమా 18, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది. అర్థమైంది కదా? దుర్నీతి చేత అంట సత్యమును అడ్డగిస్తున్నారంట ఈ మనుషులు. ఎవరా మనుషులు? వచ్చి కూర్చున్న విశ్వాసులు కాదు, చదువు రానటువంటి అమాయకులు కాదు, అదో ఏదో కష్టం చేసుకొని వచ్చి ఉన్నటువంటి దాంట్లో కొంచెం తలాంతు తీసి కానుకగా పెట్టి ఆడ కూర్చొని వాక్యం దేవుడు నాకు ఏం సెలవిస్తుందా అని ఆసక్తితో కూర్చున్నవాడు కాదు అడ్డగిస్తుంది. ఎవరు ఇప్పుడు? ఏ మనుషులు? బోధకుడు, అబద్ధ బోధకుడు, దుర్నీతికి అలవాటు పడినటువంటి వాడు. అలాంటి వాడు ఏం చేస్తుండు? దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము. అలాంటి వారి మీద ఎవరైతే ఇక్కడికి సత్యం వినాలి, దేవుని వాక్యం వినాలి, మేము ఆత్మీయంగా బలపడాలని ఆసక్తితో ఇక్కడికి చేరుతారు. కానీ వీడు ఇలాంటి వాక్యం చెప్తే మళ్ళీ ఇంకో వారం వస్తారో రారని ఆ దుర్నీతికి లోబడి, ఎందుకు? ఆయన వస్తే నాకు నెల 5,000 ఇస్తారు కాబట్టి, ఈమె వస్తే నెల నాకు 4,000 ఇస్తుంది కాబట్టి. ఇప్పుడు వాళ్ళందరూ ఏం కలిగి ఉన్నారు? నీతా దుర్నీతా? దుర్నీతి. ఇలాంటి దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించే వారి యొక్క మనుషుల సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుతుంది. జాగ్రత్త సేవకులారా, జాగ్రత్త బోధకులారా. మీరు దుర్నీతి చేత సత్యం అడ్డగిస్తున్నారా? అయితే గుర్తుపెట్టుకో, దేవుని ఉగ్రత, దేవుని కోపము పరలోకం నుండి మీదికి బయలుపరచబడుతుంది. ఎలా అనుకుంటున్నావా? ఆనాడు నాదాబు అబీయులు తెమ్మన్న అగ్ని తేక వేరొక అగ్నిని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టారే, అప్పుడు దేవుని కోపము పరలోకము నుండి మరొక అగ్ని దిగొచ్చి వారిని దహించినట్టుగా నీ మీద అగ్ని దిగుతుందో, వడగండ్లు దిగుతాయో, ఏ నాశనకరమైన తెగులు దిగుతుందో తెలియదు. కానీ పరలోకం నుండి మాత్రం నీకు దేవుని ఉగ్రత బయలుపరచబడక తప్పదు. ఇంకెందుకమ్మా? ధనము, దుర్నీతి, ధన వ్యామోహము నన్ను పాతాళంలోనికి తొక్కేస్తుందనంటే, నా దేవుని పాదాలనైతే నేను పట్టుకున్నానో ఆ పాదాలే నన్ను చితకగొట్టేవి అని అయితే, ఏ చరణాలను నేను ఆశ్రయించాను ఆ చరణాలే నన్ను అనగద్రొక్కి పాతాళంలోనికి పడేసేవైతే ఎందుకు నాకు ఈ ధనము? ఎందుకు నాకు ఈ దుర్నీతి? బ్రతికినంత కాలము దేవునికి మహిమకరంగా బ్రతికి కరువైనా, హింసైనా, బాధ అయినా, ఖడ్గమైనా, ఉపద్రవమైనా ఏదైనా సరే నా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపదని చెప్పి ఆనాడు పౌలన్న మాట, అంతకు ముందు నాడు లాజరు జీవించినటువంటి జీవితమును గడిపి
అలా మరణిస్తే అబ్రహాం రొమ్మున నేను రేపు విశ్రాంతి తీసుకొని నెమ్మది కలిగి జీవించనా? బంగారు వీధులలో ఆనందంగా నేను నడవనా? నా కొరకు 12 గుమ్మముల వీధులు పరలోకంలో తెరవబడవా? దేవదూతలు వచ్చి నన్ను మహిమకరంగా స్వాగతించుకుంటూ పరలోకానికి తీసుకుపోవా? ఆ భాగ్యాన్ని ముందు పోల్చుకుంటే నువ్విచ్చే ధనము, రూపాయి, సొమ్ము ఏ పాటిదమ్మ నాకు? క్షయమైన వాటి కొరకు నన్ను ప్రయాసపడమంటారా? అక్షయమైన ఆ పరలోకములో దేవుడిచ్చే వాటి కొరకు నన్ను ప్రయాసపడమంటారా? కాబట్టి ధన సంబంధమైనవి, వ్యర్థమైన వాటిని గురించి నేను బోధ చేయను. దేవుడు అందుకు నన్ను ఎన్నుకోలేదు, అందుకు ఆయన పరిశుద్ధ గ్రంథం నాకు ఇయ్యలేదు. దేవుని వాక్కులను ప్రేమ ఎక్కడుందో ఆ ప్రేమను నీకు బోధిస్తాం. దేవుని వాక్కులలో, పరిశుద్ధ గ్రంథంలో గద్దింపు ఎక్కడుందో ఆ గద్దింపును నీకు తెలియజేస్తా. దేవుడు ఏది ఇష్టపడతాడో ఆయన ఇష్టాన్ని నీకు తెలియజేస్తా. దేవుడు దేనిని సహించడో ఆ సహించని దాన్ని నీకు తెలియజేస్తా. దేవుడు నువ్వు నడుచుకుంటున్నటువంటి జీవితంలో నీకు మంచి చెడు ఎక్కడ పడిపోతావో, ఎక్కడ నిలబడగలుగుతావో, నువ్వు పడిపోయే స్థితిలో నువ్వు ఎలా నిలబడాలో దేవుడు నీకు చెప్పమన్నప్పుడు అది నేను చెప్తా. ఇప్పుడు నేను ఎవరిని? వర్తమానికున్నే గాని ఆదేశకర్తను కాదు. ఒక పోస్ట్ మ్యాన్ వచ్చిండు, ఒక వ్యక్తి మరొక వ్యక్తికి లెటర్ రాసిండు. నేను మధ్యలో పోస్ట్ మ్యాన్ ని. ఆ ఉత్తరం తీసుకొచ్చిన ఒక అమ్మ చేతిలో పెట్టినా, ఒక అయ్య చేతిలో పెట్టినా. అయ్యా నాకు చదువు రాదు, నువ్వు చదువుకున్నోడివి, మరి పలానా ఆయన రాసిండు అన్నావు, జరేం రాసిండో 4 ముక్కలు చదివి రాదు కొడక అని అంటారు. జర చదివి అయ్యా ఎండలో పడి వచ్చినావు అంటారు. నేను వర్తమానికున్నే, వస్తా ఆ లెటర్లో ఏది రాస్తే అది చదివి వినిపిస్తా. అది మంచే రాయని చెడే రాయని చదివి వినిపించుకోవడమే. ఆయన రాసిన దాని మీద అందులో మంచి ఉంటే ఈయనను పొగడాల్సిన అవసరం లేదు, పడాలి. పోస్ట్ మ్యాన్ మీద కోపడితే ఏమొచ్చే? చదివి వినిపించడమేనా వాడు చేసిన పాపం? చదివి వినిపించని చెప్పింది నువ్వే, చదివి వినిపించడం వాడు చేసిండు వాని వంతు. ఇప్పుడు నీ కోపం వాని మీద చూస్తే వాడు చేసిన పాపం అదేనా? కాబట్టి దైవ సేవకులు ఎవరనంటే వర్తమానికులు, సువార్థికులు, పరిచారికులు, బోధకులు. వారి పని ఏంటనంటే దేవుని ఉద్దేశంలో ఒకటి కలపకుండా, ఒకటి తీసివేయకుండా ఉన్నది ఉన్నట్టుగా అందించడమే దైవ సేవకుని యొక్క విధి. దేవుడు ఇచ్చినటువంటి కట్టడ, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. కాబట్టి దేవుడు ఈ రోజు మనకి ఏమని తన వర్తమానమును తెలియజేస్తున్నాడో మనం పరిశీలించకపోతే మన ఆత్మీయ జీవితంలో మనకు జ్ఞానము లేకుండానే మనము పడిపోతాం. మనం పడిపోయిన సంగతి కూడా మనకు అర్థం కాదు. మనము ఎందులో పడిపోయామో, ఎప్పుడు పడిపోయామో, అసలు దేవునికి దగ్గరగా ఉంటున్నామన్న భ్రమలో బ్రతుకుతూ అసలు దేవుడు ఎప్పుడో నిన్ను విసర్జించాడన్న సంగతి నీకు తెలియని స్థితిలో బ్రతుకుతున్నామేమో. సంసోను దేవునికి విధేయుడై ఉండి శరీరాశలను జయిస్తూ దేవుని వాక్యమునకు విధేయుడిగా ఉండి ఆయన ఇచ్చిన ఆజ్ఞకు కట్టుబడినంత కాలమో సంసోన్ని ఎదిరించిన బలాఢ్యుడు భూమి మీద లేడు. ఇనుప సువ్వ గొలుసులతో కట్టినా కూడా అది ఏదో పొరకాసలు బీకినట్టు, దారాలు బీకినట్టు అలా తెంచేసేవాడు. సింహం మీద పడ్డప్పుడు పడ్డంతో దాని నోట్లో చేయి పెట్టి 2 భాగాలు ఇసిరి అటొకటి ఇటొకటి ఇసి తమాషకి వెళ్ళిపోయేవాడు. అంత బలాఢ్యుడు. ఏలుగు బట్టి మీదకి వచ్చినప్పుడు దాన్ని చితకగొట్టినోడు. దేనికి భయపడేటోడు కాదు. 1000 మంది ఫిలిస్తీన్లు వచ్చినా రానివని చెప్పి చేతిలో ఏ ఆయుధం లేకపోయినా అక్కడ ఎండిన పచ్చి దవడ అయిన గాడిద దవడ ముక్క, గాడిద దవడ ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది మా అంటే. ఆ వచ్చే సైన్యం చేతులు ఏముంటాయి? కత్తులు, ఈటలు, బాణాలు ఉంటాయి. చిన్న గాడిద దవడ ముక్కని తీసుకొని 1000 మందిని తుత్తనీయులుగా చేసిండు. అదంతా ఎక్కడిది బలము? దేవుడిచ్చిన బలం. కాబట్టి దేవుడిచ్చిన బలం ముందు ఏ నరుడు నిలవబడలేడు. ఎంత యుద్ధశూరుడైనా, ఎంత బలశారుడైనా నిలవలేడు. సంసోన్ అంత బలవంతుడు కాబట్టి వాళ్ళందరినీ జయించాడు అనుకుందాం. దావీదు విషయానికి వస్తే దావీదు యుద్ధశూరుడా?
సంసోను కండలు తిరిగినటువంటి దేహ బలాఢ్యుడు. దావీదు కండలు తిరిగినోడా? అప్పుడే యవనస్తుడు. మా అంటే 17 ఏళ్ళు 18 ఏళ్ళు ఉంటాయి అనుకున్నాం. యవనస్తుడు, బాలుడు. అసలు అతడు యవనస్తుడు కూడా కాదు. 12 సంవత్సరాలు అంట చూడు. అంటే నా బిడ్డ కంటే బిడ్డ అన్నిటిగా సరే. అప్పటోళ్ళు మగోళ్ళు కాబట్టి కొంచెం ఎత్తులు అవి ఇవి ఉంటారేమో. సరే, ఎంతున్నా యవనస్తుడు, చిన్నపిల్లగాడు. మరి ఇప్పుడు ఒక గొలియాతును చూసి, ఫిలిస్తీన్ల నుండి ఒక గొలియాతును చూసి ఇశ్రాయేలీయుల సైన్యం మొత్తం యుద్ధ భూమిలో నుంచి పారిపోతుంది. అందరూ ఫిలిస్తీన్లు వచ్చేసి నిలబడ్డరు. అందులో గొలియాతు ఇంత ఎత్తుండు, వీళ్ళందరినీ ఇట్లా జరిపేస్తుండ్రు. వాళ్ళెంతుండ్రు? ఒక్కొక్కడు మోకాలెత్తే ఉన్నారు అక్కడ యుద్ధశుడు. గొలియాతు 10 అడుగులు 15 అడుగులు ఎత్తుండి వీళ్ళందరినీ ఇట్లా జరిపి ఈట పట్టుకొని డాలు పట్టుకొని ఇక రండ్ర ఇశ్రాయేలీయులారా, ఈ రోజు మీ అందరిని చీమని నలిసినట్టు నలుస్తానేసరికి ఆ గొలియాతు ఆకారం ఇట్ట చూసి ఈయనతోటి మనం ఏం చేయగలుగుతాం? మన ప్రాణాలు పోవడం తప్ప ఏం లేదు. వాడొక్కడు చాలు మన అందరిని చంపడానికి అని యుద్ధ భూమిలో నుండి పారిపోతుంది. సద్ది మూట పట్టుకొని తన అన్నల కోసం వచ్చినటువంటి దావీదు ఈ విషయానంతటిని చూచి, అన్న ఏం జరుగుతుందంటే, అరే నువ్వెందుకు వచ్చినావు ఇక్కడికి? అసలు నువ్వు నీకు ఏం పని వచ్చినావు అంటే, సద్ది మూట పట్టుకొని వచ్చినావు. సద్ది మూట తెచ్చినావుగా, ఆడబెట్టు. ఇంతకు నీకు అప్పచెప్పిన గొర్రెలు దేనికి వదిలిపెట్టి వచ్చినావు? ఏ తొడేలుకి వదిలిపెట్టినావు? ఏ ఎలుగు బంటికి వదిలిపెట్టి వచ్చినావు? నడు అని చెప్పేసి అంటున్నాడు. తమ్ముడిని లెక్క చేయట్లే, అంతవరకే ఆలోచిస్తారు దావీదుని. అంతవరకే ఆలోచిస్తే అసలు ఏం జరిగిందో చెప్పానంటే, అగో చూసిర్రా ఫిలిస్తీన్లో గొలియాతు ఎలా ఉన్నాడో? మహాబలాఢ్యుడు, మహాశూరుడైనటువంటి గొలియాతు. ఆయనను చూసి భయపడి మేమందరం యుద్ధ భూమిలో నుండి పారిపోతున్నాం అంటే, ఎమ్మటే దావీదుకి మహాకోపం వచ్చింది. బాలుడైన దావీదుకి చాలా కోపం వచ్చింది. ఏమని కోపం తెలుసా? సున్నతి కలిగిన ఇశ్రాయేలీయులము, దేవుని పిల్లలమైన మేము సున్నతి లేని వానికి భయపడి యుద్ధ భూమిలో నుండి పారిపోవడమా? మేము సున్నతి కలిగిన వారము, వాడు సున్నతి లేనివాడు. సున్నతి కలిగిన మేము దేవుని పిల్లలము, దేవుని పిల్లలమైన మేము వాడికి అల్పుడికి భయపడి మేము పారిపోవడమేంది? ఇది కాదు, ఇది అవమానము. రాజుకు కాదు, రాజ్యానికి కాదు, దేవునికి అవమానము. ఈ అవమానమును నీ సహించను అని చెప్పేసి ఎవ్వరు చేయలేని సాహసం అతను చేశాడు. రాజు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా రాజా, ఇదిగో గొలియాతును హతమార్చడానికి నాకు అనుమతి, నాకు ఆజ్ఞని. అంటే నువ్వు చూస్తే బాలులాగున్నావు, పెద్ద పెద్ద వీరులే అక్కడి నుంచి పారిపోయి వచ్చారు. ఏం చేయాలయ్యా? నువ్వు చూస్తే బాలుడు, నీ వల్ల కాదులే అంటే, లేదయ్యా, లేదు నేను చూస్తే బాలున్నే, నాకు యుద్ధము, సామాన్లు పట్టడము, ఈట పట్టడము, డాలు పట్టడం, కత్తి ఇవన్నీ రావు నాకు. కానీ నా గొర్రెలను నేను మేపుతున్నప్పుడు ఒక ఏలుగుబంటి వచ్చింది, దాన్ని తుత్తనీయునిగా చేసి పడేశాను. తొడేళ్ళు వచ్చాయి, వాటన్నిటిని చీల్చి పడేశాను. సింహం కూడా వచ్చింది, దానిని కూడా నేను చంపి పడేశాను. అయ్యా, ఈడు నాకు పెద్ద విషయం కాదు అని చెప్పేసి అంటే, సరే పట అని చెప్పేసి నీ ఇష్టం, నీకేం కావాలో, ఈట కావాలో, కత్తి కావాలో, బల్లెం కావాలో, ఏది కావాలో తీసుకొని వెళ్ళిపో అని చెప్పేసి అవన్నీ సమకూరుస్తాయి. అవన్నీ పట్టుకొని పోవడానికి రావట్లే ఆయనకి. ఇవన్నీ కాదు, ఎంత ఈ డాలేంది, ఈటేంది, ఆ కత్తేంది అని చెప్పి ఆడనే పడేసి, ఆయనకి ఎప్పుడు ఒళ్ళో ఒడిస ఉంటుంది, ఆ ఒడిసని పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు యుద్ధ భూమిలో అక్కడ గొలియాతు, ఈయన ఇక్కడ ఉన్నాడు. చూస్తే ఏం రా, ఆడికొస్తున్నాను అంటే, నీతో యుద్ధం చేయడానికి ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించాడని. అరే పిచ్చోడా, చూస్తే పిల్లకాయం, నేను నా కాలు కింద పెట్టి నల్లిని నలిచినట్టు నలుస్తా, చీమను నలిచినట్టు నలుస్తా అని అంటే, ఈ దినాన దేవుడు ఇశ్రాయేలీల విషయమై మహిమ పొందబోతున్నాడు అని అంటే, అసలు నీకు యుద్ధం వచ్చా? నువ్వు నాతో యుద్ధం చేస్తావారా? నువ్వు నా చేతిలో చచ్చిపోతావు గారా అని అంటే, దావీదు ఏమన్నాడో తెలుసా? గట్టిగా చెప్పాలి ఇట్లాంటి, ఈ యుద్ధము నాది కాదు, యెహోవాదే అని అన్నాడు. ఈ యుద్ధము నాది కాదు, యెహోవాదే అని అన్నాడు. ఆయన బల్లెం పట్టుకున్నాడు,
బల్లెమో చేతుల డాలో చేతుల పట్టుకొని ఇసిరేస్తుండే ఇక దావీదుకి. ఆయన తప్పించుకుంటా ఉన్నాడు. ఇక దావీదు తన ఒడిసెలో ఉన్నటువంటి ఆ ఒడిసెను తీసుకున్నాడు, అందులో రాయి పెట్టిండు, జమా 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 దిప్పి వదిలిపెడితే అతని సర్వాంగము కవచములతో నింపబడ్డప్పుడు ఈ నొసట ఒక్కటే కనబడుతుంది. పొయ్యి పొయ్యి ఆ రాయి నొసటనే తగిలింది. తగలడంతో బోర్లా పడిపోయాడు. అప్పుడు దావీదు పరిగెత్తుకుంటూ పోయి అతని ఒళ్ళో ఉన్న, అతని వలలో ఉన్న అతని కత్తినే, ఇంత లావు కత్తి మోయలేక మోసి ఆయన తల మీద వేస్తే తలకి మొండానికి వేరేటి ఆ తలను పట్టుకొని వచ్చి సౌలు రాజుకి, ఇశ్రాయేల్ రాజుకి అప్పచెప్పి. ఇప్పుడు గొలియాతును జయించడానికి బలశూరులే వెనక్కి పోయిండు, ఒక బాలుడు ఎట్లా జయించిండు? కండలు కలిగిన దేహము దావీదుకు కనపడకపోయినా అతనిలో ఉన్న బలం ఎవరిది? దేవునిది. కండలు కలిగినటువంటి దేహము, దేహ ద్రౌఢ్యము కనబడిన ఆ బలం ఎవరిది? సంసోనుది. సంసోనుకి కండలు తిరిగినటువంటి బలము, దేహము కలిగినప్పటికీ ఆ బలం ఎవరిది? దేవునిది. సంసోను ఏ కండలు లేకపోయినా ఆయన దావీదు హతమార్చాడంటే ఆ బలము కూడా దేవునిది. అంటే ఒక శత్రువుని నశింపజేయాలంటే మనకు కండలు బలం అవసరం లేదు, దేవుడు అంటే చాలు. సంసోను సింహాన్ని ఇలా చీల్చేశాడు, ఒక సింహం మీద పడి. కానీ ఉద్యోగస్తుడైనటువంటి దానియేలును దేవునికి ప్రతిగా ఒక ప్రతిమను పూజించు, దేవుని పూజించొద్దంటే నేను నా దేవునికే ముక్కుతాను, నీ ప్రతిమకు ముక్కానంటే దానియేలును తీసుకుపోయి, భక్తుడైన దానియేలును తీసుకుపోయి సింహాల బోన్లోనే పడేసి. సింహాల బోన్లు అంటే ఎన్ని ఉంటాయి? ఒకటి ఉంటుందా? ఒకటికి మించి 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 10 ఉండొచ్చు. సరే 3 ఉన్నాయి అనుకుందాం. ఆ సింహాల బోన్లు వేసినప్పుడు ఇక దానియేలు బిక్కు బిక్కు అనుకుంటే పోయిండు, అయ్యా ఇక నువ్వే నన్ను రక్షించాలి, ఇక నీ బ్రతికినా నీ చిత్తమే, చనిపోయినా నీ చిత్తమే, ఏదేమైనా నీకే మహిమ అన్నట్టు పోయి కూర్చున్నాడు. పోయి ఆడ కూర్చోగానే సింహాలు వచ్చాయి, వాసన చూశాయి, ఎట్టిట్ట చూశాయి, అవతలికి వెళ్ళిపోయాయి. ఇక గడుస్తుంది, సమయం గడుస్తుంది, ఒక్క సింహం కూడా దానియేలు దగ్గర రావట్లేదు. అన్ని ఎవడో కొత్త ఆయన వచ్చింది కానీ ఆయన మొహంలో మొహం పెట్టి చూస్తున్నాయి సింహాలు. ఆయన మొహంలో మొహం పెట్టి చూస్తున్నాయి. అసలు ఆ సింహాలు మీకు వినుంటారు, సింహాలు ఆవలించినా కూడా అది మహాభయంకరంగా సౌండ్ వస్తుంది. సింహం గర్జిస్తే చెవుల నుండి రక్తం కూడా గారిపోయి చనిపోతారు, గుండె ఆగిపోయి చనిపోతారు. అలాంటి గర్జనలు సింహానికి ఉంటాయి. అది ఆవలించినా, మామూలుగా శ్వాస తీసుకున్నా గుర్ర అని అంటది. అది శ్వాస తీసుకుంటూ అయ్యి ఎతుకుతుంటదిగా, దాని శ్వాస కూడా ఒక రకమైన మహాశబ్దంతో వస్తుంది. దాని శ్వాసే అంత ఘనంగా ఉంటే దాని గర్జన ఎంత భయంకరంగా ఉండాలి. ఇప్పుడు దానియేలు మీదకి ఎగిరి ఆయన మీద పడి చంపాల్సిన అవసరం లేదు, అది గట్టిగా గర్జిస్తే దానియేలు చనిపోవేమో. ఇప్పుడు దానియేలు లోపలికి వెళ్ళాడు, సింహాలు ఆయన ఏమైనా చేశాయా? ఒక్క సింహం కూడా చేయలేదు. ఇంకా ఏమని రాయబడిందంటే దేవుడు సింహాల నోళ్లను మూసివేసినానంటే వాటి నోర్లు ఎలా మూసిందంటే నువ్వు ఆవిలియడానికి వీలేదు, గట్టిగా శ్వాస తీసుకోవడానికి ఇవ్వలేదు, అసలు గర్జించడానికి అసలు నీకు అనుమతి లేదు అని అంటే ఇక వాటి మధ్య దేవదూత వచ్చి దానియేలు కాపలా ఉన్నప్పుడు ఇక ఎట్లుంటాయి? రింగ్ మాస్టర్ వచ్చి కొరడా పట్టుకుంటే ఎంత భయంగా ఉంటాయో అంతకంటే ఎక్కువ భయంగా ఉన్నాయి. ఇప్పుడు దానియేలును చూస్తే వాటికి భయమా కాదా? ఎవరైనా ఏ వ్యక్తి, ఇంతమంది వ్యక్తులు చూసాము, ఈయన వచ్చిన తర్వాత మా నోళ్ళు మోయబడ్డాయి, మా గర్జనలు ఆగిపోయాయి అని ఎప్పుడు పోతాడా ఆయన లోపల నుంచి, ఎప్పుడు పోతాడా ఆ లోపల నుంచి, ఎప్పుడు తెల్లారుతుందా అని చూసి తెల్లారేసరికి ఆయన బయటికి పంపించారు, రాజు వచ్చి బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు దేహ బలము కలిగినటువంటి సంసోను సింహాన్ని చీల్చేసిండు, ఏ దేహ బలం లేకుండానే ఆడున్న 4-5 సింహాల నోళ్లను ముగించు. ఇప్పుడు బలమంతా ఎవరిది అక్కడ? సంసోను సింహాన్ని చీల్చిన బలము దేవుడిదే,
దానియేలు సింహాల నోలను మోపించిన బలము దేవుడిదే. అది దేవుడు మన పక్షమున ఉంటే జరిగే కార్యాలు. ఈ రోజు ప్రియమైన దేవుడు వాళ్ళారా, దేవుడు మనకి ఏమని, ఇలాంటి గొప్ప దేవుడు, ఇలాంటి దేవుని గురించిన ధ్యానము, ఇలాంటి దేవుని గురించిన మరి ఆ పఠనము లేదంటే ధ్యానము మనం తెలుసుకోకపోతే దేవునిలో, భక్తిలో, విశ్వాసంలో మనం శూన్యమైపోతాం. దానియేలంత భక్తులం మనం కావాల్సిన అవసరం లేదనని కానీ అంత వారం కాకపోయినా అందులో ఆవగింజంత భక్తి విశ్వాసాలు మనం కలిగి ఉండాల్సిన ధర్మం మనది. కాబట్టి ఈరోజు అలాంటి దేవుని భక్తులుగా మనం మారాల్సినటువంటి మనము అసలు క్రీస్తునే విడిచిపోయిపోయే వారు ఉన్నారు. ఇలాంటి బలవంతుడైన దేవుణ్ణే విడిచి లోకంలో తిరిగి మళ్ళా కలిసేవారు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు ఏంటిదంటే యేసు ఇక అవసరం లేని వాడైనప్పుడు వాడు ఎలా ఉంటాడు? యేసు క్రీస్తు ప్రభు నాకు అవసరం లేదు అని అనుకునేవాడు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటాడో మనం పరిశీలించాలి ప్రియమైన దేవుని వల్ల. ఇది నమ్మశక్యంగా అనిపించకపోయినా చాలా మందికి యేసు ఇక అవసరం లేని వాడిగా కనిపిస్తాడు. నమ్మడానికి కొంచెము నమ్మశక్యంగా లేకపోయినా అసలు అందరు క్రైస్తవులే, అందరు భక్తులే, అందరు విశ్వాసులే అని మనం అనుకుంటున్నా మనం అసలు విశ్వాసులము కాదు అన్న నిజాన్ని మనం నమ్మలేకపోయినా చాలా మంది యేసును యేసునికి అవసరం లేని వాడిగానే పరిగణిస్తున్నారు. కొందరికి ఆయనపై అవసరం లేకుండా పోయింది. మరికొందరు తమ ఇష్టాలకు సరిపోయే బలహీనమైన యేసును మాత్రమే కోరుకుంటున్నారు. కొంతమందికి ఏమో యేసుక్రీస్తు ప్రభువే అవసరం లేదు. కొంతమంది ఏమో చాలా మంది ఎలా ఉన్నారంటే యేసుక్రీస్తు నమ్మినాము, ప్రార్థన చేసాము, ఆయన వల్ల మనకి ఏదో వస్తుంది అని చెప్పేసి నమ్మే వాళ్ళు ఉంటారు. మరికొందరేమో వాళ్ళకు బలహీనతలు ఉంటాయి కదా, లోకపరమైన బలహీనతలు. అది శరీరాశనా, ధన వ్యామోహమా, లేకపోతే లోకాశలా, లేకపోతే ఇతర ఆశలా, ద్వేషమా, కపటమా, వైరమా, ఇలాంటివి పెట్టుకొని జీవిస్తుంటారు చూసినవా. అలాంటి వారు వారి బలహీనతల్ని బట్టి వారికి బలహీనమైన యేసే కావాలని కోరుకునేటోళ్ళు ఉంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇది ఈ రోజు జరుగుతున్నటువంటి తతంగం కాదు. ఈ రోజు ఇలాంటి వారు ఉన్నారని అనుకోవడం కాదు, చరిత్రలోనే ఉన్నారు. బైబిల్ చరిత్రలో ఇలాంటి వారు. ఎలాంటి వారు? యేసుక్రీస్తు ప్రభువును అవసరానికే వెంబడించేవారు, యేసుక్రీస్తు ప్రభువును అవసరానికే వినియోగించుకునేవారు. ఎలా అంటే భౌతికపరమైన అవసరాలు, లేదంటే స్వార్థం. యేసుక్రీస్తు ఏమంటుంటే ధనం సంపాదించుకోవచ్చు, యేసుక్రీస్తు ఏమంటుంటే రోగాలు పోగొట్టుకోవచ్చు, యేసుక్రీస్తు ఏమంటుంటే తిండికి కరువు ఉండదు, యేసుక్రీస్తు ఏమంటుంటే చావుకు భయం ఉండదు. ఇలాంటి వాటి మీదనే ఆశపడి ఆయనను వెంబడిస్తున్న వారు అనేకులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు బయటికి వెళ్ళాడంటే ఆ బైబిల్లో రాయబడింది అనేక జన సమూహములు ఆయనను వెంబడించిరి అని ఉంది. మామూలుగా కాదు. ఈ రోజు ఎవరో ఒక విజిటరో లేకపోతే పెద్ద బోధకుడో వస్తే ఎన్ఎస్పి క్యాంపు నిండుతుంది, లేదంటే గౌట్ కాలేజీ నిండుతుంది. ఆయన వస్తే నిండుతుంది, మీటింగ్ అయిపోతే ఆయన ఎమ్మట ఒక్కరు ఉండరు. కానీ యేసుక్రీస్తు ప్రభు పరిస్థితి ఏంటో తెలుసా? తాను బ్రతుకున్న దినంలో ఆయన ఇంట్లో నుంచి బయటకు పోయేసరికనే ఓ ఎమ్మెల్యే ముందు, ఎంపీ ఇంటి ముందు, మినిస్టర్ ఇంటి ముందు కూడా అంతమంది ఉంటారు యేసుక్రీస్తు ప్రభు బయట కనిపెట్టుకో. ఇక ఆయన పోతుండా ఈ వీధుల్లో ఉన్న వాళ్ళు ఆయన వెంటబడతారు. పక్క వీధికి పోయిరా, ఆ పక్క వీధి కూడా యేసుక్రీస్తు ప్రభు వచ్చిండు, నజరేయుడు అని యేసు వచ్చిండు అని ఆ వీధి మొత్తం పడతారు. ఇట్ట ఊరు బహుజన సమూహము వేలల్లో ఆయనను వెంబడించేవారు, వేలల్లో. కానీ అనేకులు ఆయనను వెంబడించినప్పటికీ వారందరి విషయమై దేవుడు ఆనందించాడా? యేసుక్రీస్తు ప్రభుని వారందరూ వెంబడించాడు. వారందరూ యేసుక్రీస్తు ప్రభుని వెంబడించినప్పుడు వారి విషయమై యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పాడు. వేలల్లో, సంఖ్యల్లో, ఊర్లు
గ్రామాలు గ్రామాలు యేసుక్రీస్తు ప్రభును వెంబడిస్తుంటే యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి సంతోషించాడు అనుకుంటున్నారా? ఏమన్నాడో తెలుసా? చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనము. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, అయినను రెండో మాట, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొనునా అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అంత జన సమూహము ఆయనను వెంటబడుతుంటే, ఆయన వెంట నడిచొస్తుంటే యేసుక్రీస్తు ప్రభు అన్న మాట ఏంది? మనుష్య కుమారుడు మరలా వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొన్నా అని అంటున్నాడు. మరి వెనక వెంబడించే ఆ వేలాది జన సమూహములు విశ్వాసులు కాదా? ఆలోచించండి. ఆయనను వెంబడిస్తున్నారు కదా, ఇల్లు వదిలేసి, వంటలు వదిలేసి, ఉద్యోగాలు వదిలేసి, వ్యాపారాలు వదిలేసి, నజరేయుడైన యేసు వచ్చాడని చెప్పేసి వెళ్ళిపోతూనే ఉన్నారు కదా. ఇప్పుడు ఎన్టీఆర్ వచ్చిండు అనుకో, మామూలు వెనకటి కాలంలో ఎన్టీ రామారావు గారు వచ్చిర్రా, నందమూరి తారక రామారావు అనగానే ఫ్యాన్లు. ఇప్పుడు చార్లీ లాంటి వాళ్ళు వర్క్ చేసుకునేది ఆడ పెట్టేసి ఎమ్మట ఆయన మైండ్కి అసలు ఆయన తన ఆధీనంలో ఉన్నాడు, వెళ్ళిపోతాడు. సూపర్ స్టార్ కృష్ణనే వచ్చింది అనుకున్నాం, ఆయన కృష్ణ ఫ్యాన్ కాబట్టి ఎమ్మటే సుత్త బడిసే ఊలి ఆడ పడేసి ముందు ఏమైనా కానీ ఆ మౌనంతో తర్వాత సంగతి అని చెప్పేసి ఒక్కసారి చూస్తే చాలని చెప్పేసి బుక్కడా అంటారు కదా. ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళు అక్కడ వదిలేసిర్రు, ఇంట్లో భార్యలు ఉన్న వారు వదిలేసారు, పిల్లల్ని వదిలేసారు, వ్యాపారాలు వదిలేదు, ఉద్యోగాలు. ఆయన కనపడటంతో ఆయనను వెంబడించారు. వేల జన సమూహములు ఆయనను వెంబడించినప్పుడు ఆయన వారి వైపు తిరిగి అంటున్నాడు, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొనునా. అంటే వచ్చిన వాళ్ళు విశ్వాసులా కానట? విశ్వాసులు కానట్టే కదా. కానీ విశ్వాసులు కాదు, ఆయనను ఆయన వెంట ఎంతమంది ఉన్నారు? వేల మంది ఉన్నారు. కానీ అందులో ఆయనను ఆయనగా విశ్వసించిన వారు ఆయనకు ఎవరు కనపడలే. ఆయనను ఆయనగా, దేవుని కుమారుడుగా, నజరేయుడైన యేసుగా, లోక పాపములను మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్లగా, నా పాపములను ఆయన భుజముల మీద మోసుకొని తన ప్రాణమునే క్రయధనముగా పెట్టి నన్ను కొని మనకు పరలోకాన్ని ఇచ్చువాడుగా ఆయనను ఎంతమంది వెంబడించారు? ఎవరు వెంబడించారు. మరి దేనికి వెంబడించారంటే కుంటివారు వెంబడించారు, గుడ్డివారు వెంబడించారు, కుష్ఠరోగులు వెంబడించారు, లేకదంటే పాపంతో పట్టబడినటువంటి వారు వెంబడించారు. కానీ ఆయన అసలు వచ్చిన పర్పస్ పరంగా, ఆయన ఉద్దేశపరంగా ఆయనను వెంబడించిన వారు ఎవరు కానరాలేదు. కాబట్టి ఆయన యందు విశ్వాసము ఉంచాల్సిన విధంగా ఉంచకుండా వారు కలిగిన ఆలోచనలను బట్టి ఆయనను వెంబడించారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అని అంటున్నాడు. ఎందుకయ్యా అనంటే, ఎందుకు వారు దేవుని నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు అని చెప్పి ఆయనను కీర్తిస్తున్నారు, కొనియాడుతున్నారు, పొగుడుతూ ఉన్నారు, ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన వస్తున్నాడు, యెరూషలేముకి వస్తున్నాడు అంటే వాళ్ళందరూ వస్త్రాలను పరిచి, ఏం మట్టలు అవి, ఒలివ మట్టలు తీసుకొని ఆయనను వెంబడించి నజరేయుడు యేసయ్యను పాటలు పాడుతూ, కేరింతలు కొడుతూ, చప్పట్లు కొడుతూ, సందడి చేస్తూ, కీర్తనలు పాడుతూ ఆయనను వెంబడించలేదా? కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడో తెలుసా? చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. ఫాస్ట్ గా పనిచేయాలి. మత్తయి సువార్త 15:8. పారంపర్యాచారము నిమిత్తమై వాక్యమును నిరర్ధకం చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచు. ఏమంటున్నాడు? అలా వెంబడిస్తున్న వారిని ఏమంటున్నాడు తెలుసా? వేషధారులారా. వేషధారులు, మీలో సత్యం లేదు, మీలో విశ్వాసం లేదు, మీరు నన్నుగా స్వీకరించట్లేదు, మీరు మాయతోటి, కపటంతో, స్వలాభం కోసం, మీ అక్కర్లు, అవసరతల కోసం నన్ను వెంబడిస్తున్నారు. మీరు వేషం వేసుకొని వచ్చి నన్ను వెంబడిస్తున్నారు. కాబట్టి వేషధారులారా, ఈ ప్రజలు
తమ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది అని చెబుతూ యేసుక్రీస్తు ప్రభు బాధపడుతూ చెబుతున్న మాట, సంతోషంతో చెబుతున్న మాట. ఆయనను వెంబడిస్తున్నారు. చూసే వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా యేసుక్రీస్తు చూడు ఎంత ఫాలో అయిందో, ఆయన వస్తుందంటే ఊరు ఆయన బట్టి తరలిపోతున్నారు అని అవతలోడు అనుకుంటున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని వచ్చి అడిగితే ఆయన బాధతోటి అంటున్నాడు, దుఃఖంతో అంటున్నాడు, ఈ మనుషులు పెదవులతో నన్ను గనపరుస్తున్నారు, కానీ వారి హృదయము నాకు దూరంగా ఉందంటున్నాడు. అంటే అది బాధతో కాదా? నన్ను వెంబడిస్తున్న స్నేహితుడు ఒకడు ఉన్నాడు అనుకుందాం. నన్ను వెంబడిస్తూ మంచి మాటలు చెబుతూ తీయగా మాట్లాడుతూ నన్ను మంచిగా గౌరవిస్తూ ప్రేమిస్తూ నా కొరకు ఉన్నాడు. తీరా వాడి ఆలోచన ఏంటంటే ఈ ఉదయ కాడ ఒక 10,000 తీసుకొని అవతల పడాలి. అప్పటిదాకా నేను అతని కాడ మంచివాడిగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉన్నట్టుగా నటించాలి. అసలు నీ మించినోడు లేడు, నీ అంత మంచోడు లేడు, నీ అంత గొప్పోడు లేడు, నీ అంత యథార్థవంతుడు లేడని 4 మాటలు చెప్పాలి. బ్రదర్ ఒక 10,000 అవసరం ఉన్నాయి, జరా నీకు 10 రోజుల్లో ఇస్తా అని అంటాడు. ఇంత నమ్మకస్తుడు కదా అని చెప్పి నేను ఇస్తా. గత మన జేబులో పట్టే వాడు జంపు. నేనంటే లోపల ఏమున్నదో బయట ఏముందో నేను కనిపెట్టలేను కాబట్టి నమ్మి 10,000 ఇస్తా. యేసుక్రీస్తు ప్రభు ఇస్తానా? వేషధారులారా అంతమంది జన సమూహాన్ని పట్టుకొని మీరు పెదవులతో నన్ను గనపరుస్తారు, కానీ అసలు నీ హృదయం నా హృదయం నాకు దూరంగా ఉంది. పో, నువ్వు నాతో సెట్ అవ్వవు, నీ మనసు నా మనసుతో కలవదు, నీ హృదయంలో నా ఆలోచనలు నా తలంపులతో ఏకీభవించదు, నువ్వు పోతున్న మార్గంలో నాకున్న మార్గంలో ఒకటి కావు. కాబట్టి మీరు పెదవులతో నన్ను గొప్పవాడు అంటున్నారు, స్తుతిస్తున్నారు, మాయపరుస్తున్నారు, కీర్తిస్తున్నారు, కొనియాడుతున్నారు, కానీ మీరు పెదవులతో గనపరుస్తున్నారు, కానీ మీ హృదయంలో నేను లేను, మీ హృదయం నాకు దూరంగా ఉంది అని అంత గొప్ప జన సమూహంతో అంటున్నారు. అంటే కనపడే వాళ్ళు, అంత జన సమూహమును వెంబడించే వాళ్ళందరూ విశ్వాసులా? ఇప్పుడు కాదు కదా. అక్కర్ల కొరకు, అవసరతల కొరకు దేవుని వెంబడిస్తున్న వారే, కానీ దేవుని మనసెరిగి ఆయన హృదయ తలంపులు ఆలోచనలు బట్టి ఆయనను వెంబడించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆయనకు వెంబడించేవారు ఎలాంటి వారు కావాలో ఆయనకో ఉద్దేశం ఉంది. ఎందుకు వెంబడిస్తున్నారు అంతమంది జన సమూహం? వారి పెదవులతో కనపరుస్తున్నారు, కానీ వారి హృదయం ఆయనకు దూరంగా ఉంది. వారి హృదయం ఎటువైపు ఉంది? ఇప్పుడు చూద్దాం. వారి హృదయం దేని మీద ఉంది ఆయనను వెంబడించే విషయంలో అంటే చూడండి, మా యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. యేసు మీరు సూచనలు చూచుట వల్ల కాదు, మీరు సూచనలు చూచుట వల్ల కాదు, కానీ రొట్టెలను భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుతున్నారు. మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారో తెలుసా? నేను ఆడికి పోయిన వేల మంది ఎందుకు వస్తున్నారో తెలుసా? 1000 మంది 5,000 మంది ఉంటే 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన కదా, 5,000 మంది భుజించిరుగా. మరొకసారి 7,000 మంది కూర్చుంటే 6 రొట్టెలు అదే చేపలు ఇచ్చినగా. అందరు సంతృప్తిగా తింటే 12 గంపలు ముక్కల్నే ఎత్తిరు కదా, 12 గంపలు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏమంటుంటే రొట్టెకి చేపకి కొదువు ఉండదు, ఆహారానికి కొదువు ఉండదు. యేసుక్రీస్తు ప్రభు ఎంట ఉంటే రోగాలు వచ్చినా ఆయన ఒక చెయ్యి పెడితే చాలు, రోగాలన్నీ పోతాయి. యేసుక్రీస్తు ప్రభు వెంట ఉంటే ఏదైనా సమస్యలున్నా, అనారోగ్య సమస్యలున్నా అయ్యా అని పాదాలు పట్టుకుంటే అయిపోతాయి. ఇక ఆయన ఏమైతే మాకేంది, ఆయన ఏదైతే మాకేంది, అయ్యా ఎట్టొస్తేంది ఎట్టపోతే మాకేంది. ఆయన కాడికి పోయినప్పుడు మా రోగాలు పోతున్నాయి, ఆయన కాడికి పోయినప్పుడు కడుపు నిండా బువ్వ దొరుకుతుంది. ఇక మాకు ఆయనతో పనే ఉంది. అందుకే అంటున్నాడు, మీరు రొట్టెలు తిని తృప్తి పొందుట వలన మీరు నన్ను వెతుకుతున్నారు, కానీ సూచనలను చూచుట ద్వారా కాదు అన్నాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏ సూచనలు చూపించడానికి వచ్చిండు? దేవుని సూచన, పరిశుద్ధ గ్రంథమును, దేవుని మహాప్రణాళికను, దేవుని రక్షణ సువార్తను, ఆయన మహాకార్యములను చూపించడానికి వచ్చాడు. దేవుని మార్గమును చూపించడానికి వచ్చాడు. వాళ్ళు వాటిని కాదు,
చెప్తానులే చెప్పని చెప్పిన తర్వాత అయిపోయినాక ఇక ఆయన కాడికి పోతే రొట్టెలు ఇస్తాడు. ఆయన కాడికి పోతే మనలో ఏమైనా రోగాలు రూపులు ఉంటే ఆయన ముట్టుకుంటే ఆయన స్వస్థ. దేవుడు సంతోషపడతాడు. అలాంటి వారు వచ్చిర్రు. 5,000 మంది జన సమూహం ఒకసారి రాలేదా? 7,000 మంది వచ్చిర్రు ఒకసారి రాలేదా? వచ్చినప్పుడల్లా వారిని ఏమన్నాడు? వారు మార్గమున ఇంటికి వెళుతుంటే ఆహారం లేకుండా వారి మార్గమున ఇంటికి వెళ్తుంటే ఆహారం కొరకు ఇంటికి వెళ్ళి ఏం తింటారు? ఒకవేళ వెళ్తుంటే మూర్చపడిపోతారేమో, కళ్ళు తిరిగి పడిపోతారేమో, వాళ్ళకి ఇక్కడనే ఆహారం సిద్ధపరచని చెప్పేసి శిష్యులతో అంటే యాడిదా ఆహారం? యాడుంది ఆహారం? మా ఇగో ఆ అబ్బాయి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, ఆ అబ్బాయికి ఏదో లంచ్ బాక్స్ ఉంది, అంతకు మించి ఎవరు ఆహారం తెచ్చుకురు? మేమేడ తెచ్చినాం అని అంటే అయ్యే తీసుకురా అని చెప్పేసి అన్నాడు. ఆ 5 రొట్టెలు 2 చేపలు దేవుడు యేసుక్రీస్తు ప్రభు ప్రార్థించి ఆశీర్వదించినప్పుడు 5,000 మంది సంతృప్తిగా తిన్నారు. 5,000 మంది ఎవరో తెలుసా? పురుషులే కేవలం. అందులో పురుషులే 5,000 మంది. స్త్రీలను లెక్కించలే, పిల్లల్ని లెక్కించలే. స్త్రీలు 3,000 వేసుకుందాం, పిల్లలు 2,000 వేసుకుందాం. ఎంతమంది? 10,000 మంది దాకా వస్తారు లెక్క. 10,000 మందికి భోజనం పెట్టినాను. ఇప్పుడు వాళ్ళందరూ దాని మీదనే దృష్టి ఉంచింది. కానీ యేసుక్రీస్తు ఏమి బోధిస్తారా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఏమందిస్తాడా? నజరేయుడని యేసుక్రీస్తు ఏ మార్గాన్ని చూపిస్తాడా అని ఆయన మార్గమును అనుసరిస్తుటకు ఆయనను వెంబడించిన వారు ఎవ్వరు లేదు. ఎంత బాధపడాలి ఇప్పుడు నా ప్రభు. ఇలాంటి వారా నా ఎంత ఉన్నది, ఇంత జన సమూహం ఉన్నది వీరా. అందుకే అన్నాడు, ఈ మనుషులు పెదవులతో నన్ను గనపరుస్తున్నారు. నీకు గనపడుతు దయ్యా నిన్ను గురించి ఇంత పొగుడుతురు అంత పొగుడుతురు గనపరుస్తురు కీర్తిస్తారు అంటే మీకు ఆనందమేమో. వారి హృదయాంతర్యాలు ఎదిగిన వాడిని నేను. వీరు తమ పెదవులతోనే గనపరుస్తున్నారు, వారి హృదయం నాకు దూరంగా ఉంది అంటే అంతమంది జన సమూహంలో కూడా యేసుక్రీస్తు ప్రభు ఒంటరి వాడుగానే మీకు అవునా కాదా? తను నమ్మిన వారు, తన్ను తానుగా ప్రేమించిన వారు ఎవరున్నారు? తన్ను తానుగా క్రీస్తును దేవుని కుమారుడుగా, క్రీస్తు రక్షకుడుగా, నా పాప విమోచకుడుగా తన్ను తానుగా ఎవరు ప్రేమించారు? క్రీస్తుని క్రీస్తుగా. ఎవరు పట్టిన అక్కర్ల కొరకు, అవసరాల కొరకే కదా. ఇప్పుడు వారందరిని బట్టి యేసుక్రీస్తు ప్రభు ఎంత నచ్చుకోవాలి. నేనే ఒక చిన్న సహాయం చేస్తేనే అది చేస్తున్నావు, కృతజ్ఞత లేని వాళ్ళని చూసి నేనే అంత బాధపడతానే తెలిసాక. అసలు వాళ్ళ హృదయ ఆంతర్యం మొత్తం తెలిసినోడు ఇంకెంత బాధపడాలి వాళ్ళ కల్మషం చూసి హృదయంలో. చాలా కష్టము. మేలు చేసి కీడు అనుభవించాలి అని పేతురు రాశారుగా, పేతురు పత్రిక రాశారు పేతురు గారు. అది చేసేవాడికి ఎంత కష్టం అంటే అంత కష్టం. ఒకసారి భరించలేడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, వాళ్ళు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నారంటే రొట్టెలు భుజించి సంతృప్తి చెందుటకే యేసుక్రీస్తును వెంబడిస్తున్నారు, కానీ సూచనలు చూచుట వలన కాదు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువుని వారు అంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక చిన్న మాట మనం చదువుకుందాము. యేసుక్రీస్తు అప్పుడు ఆ దినాన చదవండి, తర్వాత మా యోహాను సువార్త 6:26 రొట్టెలు భుజించి సంతృప్తి చెందడం వల్ల మీరు నన్ను వెంబడిస్తున్నారని చెప్పిన తర్వాత ఏం జరిగింది? ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయ అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఆ తర్వాత అప్పటి నుండి 66 వచనం చూడండి. ఆ మాటలు చెప్పినాక ఏమంటారు? అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. చూసిరా, ఇక చెప్పేసింది, అయ్యా మీరు ఈ రొట్టెలు కాదు, ఈ ఆహారం కాదు, నేనే జీవాహారమును, నన్ను తిన్నవాడు ఇక ఎన్నటికి నీ దప్పికొనడు, ఆకలి కొనడు, నేనే జీవాహారమును అని చెప్పేసి అన్నాడు. చూడండి, ఆయన శిష్యులు అనేకులు ఆ మాట విని ఇది కఠినమైన మాట అన్నారంట. ఈయన శరీరమును ఈయన ఎలా తిననీయగలడు? ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకుంటారు. యేసు తన శిష్యులు దీనిని గురించి సనుగుకొంటున్నారని తనకు తానే ఎరిగి వార్త ఇట్లా నన్ను దీని వలన మీరు అభ్యంతర పడుతున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటుకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందరు? ఆత్మే జీవింపు చేస్తున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఈ విషయాన్ని అభ్యంతర పడుతున్నారా? నా శరీరం తినాలి, నా రక్తం తాగాలంటే మీకు అభ్యంతరంగా ఉందా? కఠినంగా ఉందా? అయితే మనుష్య కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడో ఆ మునుపటి స్థలానికి మళ్ళా ఆయన ఎక్కినప్పుడు అప్పుడేమంటారు చూస్తా నేను అని అన్నప్పుడు వాళ్ళకి ఎక్కట్లా అవన్నీ ఎక్కక మాకు ఇదంతా కాదయ్యా, మీ ఎమ్మట వస్తున్నాం, ఎండ లేదు వాన లేదు,
వండుకోకుండా ఊర్లు తిరిగి నువ్వు ఆడికి పోతే ఆడికి వస్తున్నావు, ఏం చెప్పు అని అంటారు. మేము ఆహారం తినడానికే వస్తున్నాం, నువ్వు మాకు అది పంచి పెట్టాలన్నట్టుగానే మాట్లాడు. అప్పుడు మీరు క్షయమైన ఆహారం కొరకు కాదు, అక్షయమైన ఆహారం కొరకు మీరు ప్రయాసపడండి. మీరు రొట్టెలు తిని భుజించడం వల్ల నన్ను వెతుకుతున్నారు, నేనే జీవాహారమును, నన్ను తినండి, నా రక్తం త్రాగండి అని చెప్పేసి అన్నప్పుడు ఇది కఠినమైన మాట అని చెప్పేసి 66వ వచనంలో ఏమంటుండో, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసిరు అనేకులు అంట. ఎంతమంది అనేకులు వచ్చారో అనేకులు వెళ్ళిపోయినట్టే కదా. అనేక జన సమూహంలో ఆయనను వెంటాడింది అని ఉంది. ఇప్పుడు అదే అనేకులు ఏం చేశారు? ఇప్పుడు మళ్ళా ఆయన ఒంటరి అయిపోయింది. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక తీసిరి, మరి ఎన్నడూ ఆయన వెంబడించలేదు. ఎందుకు? పోతే ఆయన ఇక రొట్టెలు పెట్టను అంటుండమ్మా, రొట్టెలు పెట్టడానికి ఆయన ఇంకా మేము పోయి ఏం చేయము? ఆయనే జీవాహారం అంట, ఆయన్నే తినాలంట. ఇదే వినగలుగుతావా? ఇది కఠినమైన మాట, ఎవరైనా వింటడా అని అంటున్నారు. ఇక ఆయనతో పని లేదు, మాకు రొట్టెలు పెడతాడని పోతున్నాము, సంతృప్తిగా భోజనం చేస్తారని పోతున్నాం, ఏదో రోగాలు అవి మాయం చేస్తారని పోతున్నాం. ఇప్పుడు అవి చేయను అని చెప్పేసి మొహం పట్టుకొని అన్నాడు, ఇంకేం పోతాం మేము ఆయన కాడికి అని చెప్పేసి ఆ దినము నుండి అనేకులు, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసిరి. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? యేసుక్రీస్తు అక్కడ ఉన్న మిగిలిన శిష్యులు ఉంటారు కదా, మిగిలిన వాళ్ళ దగ్గరికి పోయి అంటున్నాడు, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మంది, అంటే 12 మంది మిగిలింది కాదు, 12 మందితో స్టార్ట్ అయింది. అనేక జనసమూహాలు వచ్చిర్రు, ఆ అనేక జనసమూహాలు మళ్ళీ ఆయన వదిలిపెట్టారు, ఆ 12 మందే మిగిలిరు. ఈ 12 మందినన్నా ఉంచుకుందాము, వీళ్ళ మనసు నొచ్చుకోకుండా వీళ్ళ వరకు పెట్టి వీళ్ళ వరకు ఉంచుకొని వీళ్ళకి కావాల్సింది ఇచ్చేసి 12 మంది అన్న మెయింటైన్ చేద్దాం అని అనుకుంటా. సరే గారు, ఈ 12 మంది అన్న నేను మెయింటైన్ చేసుకుందాం, వీళ్ళకి కావాల్సిన ఇచ్చి పోగొట్టుకుంటే మళ్ళీ అయితే ఒక్కడినే అయిపోతాను అనుకుంటా. వాళ్ళ కాడికి కూడా వచ్చిండు, మొహమాటం ఏం లేదు, వచ్చేయన్నాడు. చూడండి, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? 12 మంది మీరు కూడా వెళ్తారా? రైట్, వాళ్ళతో పాటు వెళ్ళిపోండి. మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? రైట్, వెళ్ళిపోండి, ఇక చదువుకోండి అని అంటే, అప్పుడు అందులో సీమోను పేతురు ఏమంటున్నాడు? ఆయన అంటున్నాడు, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదమయ్యా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఆహారం కోసం వెంటాడిండా ఇప్పుడు పేతురు? దేనికోసం వెంటాడిండు? ఆహారం కొరకు కాదు, నిత్య జీవపు మాటలను ఆహారం కలిగిన వాడు, నిన్ను విడిచి మేము ఎక్కడికి పోతామయ్యా అని అన్నాడు. అక్కడ ఒక్కడు కనపడ్డాడు విశ్వాసిగా, క్రీస్తును క్రీస్తుగా ప్రేమించిన వాడు, నజరేయుడైన యేసుగా, దేవుని కుమారుడుగా ప్రేమించినటువంటి వాడు ఆ మాట పలికాడు. ఎంత ఆనందం ఉండాలి! అంతమంది వెళ్ళిపోయారు. పేతురు చెప్పిన ఆ ఒక్క మాటల్లో దేవునికి, క్రీస్తుకి ఎంత సంతోషం కలగాలి. వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి, మీకు బలవంతం లేదనంటే అంటున్నాడు సీమోను పేతురు, అయ్యా నిత్య జీవపు మాటలు కలిగిన నిన్ను విడిచి ఎక్కడికి పోగలమయ్యా అని. ఎంత సంతోషం వస్తుంది! అది క్రీస్తుని వెంబడించడం. ఈరోజు మనం అలా వెంబడిస్తున్నామా? సంఘాన్ని, బోధకుణ్ణి, వాక్యాన్ని చెప్పే వాడిని, నీ కాడ వాక్యం ఉంది అందుకే నీ కాడికి వస్తున్నాము, నీ కాడ ఏ క్రియలైనా ఉండని, నువ్వు బలహీనుడివే, మీ బలహీనుడివే, సరే నువ్వెట్టైనా పో, నీ వాక్యం మాకు అందించు అని వస్తున్నావా? నువ్వు వస్తే వాక్యం కొరకు రా, నా కొరకు రావద్దని నేను స్టార్టింగ్ నుంచే చెప్తున్నా. నిత్య జీవపు మాటలు కలిగిన వాడనైనా నిన్ను విడిచి మేము ఎక్కడికి పోతాం అంటున్నాం. సత్య సంబంధమైన పరలోకపు గవ్యనైన ఈ సంఘమును విడిచి మేము ఎక్కడికి పోతామయ్యా అని మనం అనగలుగుతున్నామా? మొదట్లో కొందరు అన్నారు, అయ్యా నువ్వు మమ్మల్ని మెడబెట్టి దోసినా, గెంటేసినా, రావద్దన్నా మేము వస్తామయ్యా అని అన్నారు. అన్నోలే పోయి, నేను ఏ మాట అనకముందే పోయి, అది వాళ్ళ విశ్వాసం. అయ్యా నువ్వు రావద్దన్నా కూడా మేము రాకుండా మానవయ్యా, నువ్వు రావద్దన్నా కూడా మేము వస్తామయ్యా అన్నారు. అన్నోళ్ళే కనపడకుండా వెళ్ళిపోయి. ఎందుకు?
ఎందుకనంటే వాళ్ళకు కావాల్సింది ఏంటంటే వారు తమ బలహీనమైన మనస్తత్వాలు కలిగి తమ ఇష్టాలకు సరిపోయే బలహీనమైన క్రీస్తును వాళ్ళు వెంబడిస్తున్నారు. నజరేయుడైన యేసును కాదు, పాప విమోచకుడైన యేసును కాదు, నేనే మార్గము సత్యము జీవమన్న యేసును కాదు వాళ్ళు వెంబడిస్తుంది. వారి బలహీనతలకు సరిపడే వారిని సంతృప్తి పరచగలిగే యేసును వారు వెంబడిస్తున్నారు. ఆ యేసు ఇందులో కనపడే యేసు కాదు, వాళ్ళ యేసులు వేరు. నా పేరిట అనేక మంది వస్తారు, వారే క్రీస్తని మీ మధ్య చెప్పుకుంటారు, వారిని మీరు నమ్మకండి అని చెప్పేసి ఏ ప్రభు అయితే వాక్యాలు చెప్పాడో వాళ్ళ కాడికి పోతున్నారు. ఒకవేళ ఆడ కూడా సత్య సంబంధమైన బోధనే జరుగుతూ నాలాంటి వాడే వాక్యం చెప్తున్నానుకో, ఇది కూడా కరెక్ట్ కాదుగా, ఇది కూడా అంతే చెప్తుంది అని చెప్పేసి ఇంకొక కాడికి పోతాం. అర్థమైందా? ఉదయ్ కుమార్ ఒక్కడే సత్య సంబంధంగా బోధ చేస్తాడని నేను అనట్లే. ఉన్నారు కొంతమంది దొంగలు ఉన్నారు, కొంతమంది సద్బోధకులు ఉన్నారు. అక్కడ సద్బోధకుల దగ్గరికి పోతే ఇది మనకు సెట్ కాదని చెప్పి అక్కడి నుంచి కూడా మకాం మారుస్తారు. వాళ్ళకి స్థిరమైంది లేదు. వాళ్ళ సంతృప్తి కొరకు వాళ్ళని మెప్పించే బోధ ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అలాంటి వారిని గురించి ఏమన్నాడంటే, వీరు పెదవులతో నన్ను గణపరచదు కానీ వీరి హృదయం నాకు దూరంగా ఉంది అన్న. వారు లోకాశలను బట్టి మీరు నన్ను వెంబడిస్తున్నారు కానీ, రొట్టెల కొరకు శరీర ఆశల కొరకు మీరు నన్ను వెంబడిస్తున్నారు కానీ, ఇదిగో నేను నా సూచనల వల్ల మీరు నన్ను వెంబడించట్లేదు అని అంటున్నాను. ఇప్పుడు పేతురు ఏమన్నాడో చూడండి, ఇక్కడ మంచి మాట మీరేనండి. నిత్య జీవపు మాటలు కలిగిన నిన్ను విడిచి మేము ఎక్కడికి పోగలమయ్యా అని అన్నాడు కదా పేతురు, అన్నాడు కదా. ఇదే పేతురు ఏం చేశాడో ఒకసారి చూద్దాము. ఇదే పేతురు ఏం చేశాడో, ఇంక ఈ మాట అన్నాడు కదా, ఇంకో మాట కూడా అంటాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం తీయండి, 36, 38. 13వ అధ్యాయం 36 నుంచి. సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయన అడగగా యేసు నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని. మాట్లాడేది నువ్వు ఎక్కడికి వెళుచున్నావా అని యేసుక్రీస్తు ప్రభుని పేతురు అడుగుతున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు, నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తరువాత వచ్చదవని అతనితో చెప్పాను. అందుకు పేతురు, ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను, నీ కొరకు నా ప్రాణం పెట్టుదునని ఆయనతో చెప్పగా ఏమంటున్నాడు, అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు అయ్యా అని అంటే, ఎక్కడికో వెళ్తున్నా, నేను వెళ్ళే చోటుకైతే నువ్వు ఇప్పుడు రాలేవు, కానీ ఒకనొక టైంలో మాత్రం నువ్వు కూడా వస్తావు, కానీ ఇప్పుడైతే రాలేవు. అంటే ఎందుకయ్యా అలా అంటున్నావు, ఎందుకు రాలేను నేను? అందుకు పేతురు, నేను వచ్చేదను అని అతనితో చెప్పాను. అందుకు పేతురు, ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను, నీ కొరకు నా ప్రాణం పెడతానయ్యా అని అన్నాడు. ఉంటారా మన మధ్య కూడా ఇట్లాంటి వాళ్ళు? బ్రదర్ నీ ప్రాణానికి నా ప్రాణం ఎందుకురా? ఒక ఆయన నన్ను నట్ట అని చెప్పేసి స్కీమ్లో గుంజిండు, స్కీమ్లో గుంజి చేతులు ఎత్తేసి, ఏం చేయనన్నా నేను కూడా లాస్ అయినా, ఆయన వల్ల నేను లాస్ అయినా. ఇప్పుడు ఆ స్కీమ్లో చేర్పించిన నేను వాళ్ళకి మాట ఇచ్చిన, నా వల్ల మీకు లాస్ అయితే ఇప్పుడు మీరు కడుతురు కదా, ₹2 వడ్డీతో సహా నేను మీకు ఇస్తాను, మీకు రూపాయి నష్టం ఉండదు అన్న. ₹2 వడ్డీ లెక్క తీసుకుపోయి ఇచ్చిన. ఆడు కానించి మాత్రం నాకు రూపాయి రాలే, పోయిన డబ్బులు పోయినట్టే. మా సీనిబాబులు పెట్టినా, ఆయన అసలు డబ్బులే వేయలేదు నాకు. చెయ్యిరా అని అన్నాడు, సంతకం పెట్టింది. డబ్బులు ఎవరు పెట్టుకోవాలి? నేనే పెట్టు. మళ్ళీ నా కాడ తెలిసిన సర్కిల్ అందరు చేయించినా అందరు డబ్బులు ఇచ్చారు. బ్రదర్ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను మీకు ఒకవేళ ఈ స్కీమే కనుక మీకు నమ్మకం లేదు, డబ్బులు పోయినాయని అనుకుంటే ఈ రోజు డేట్ నుంచి, డేట్ అవుతుంది కదా, ఈ రోజు డేట్ నుంచి ఎప్పుడు అవుతుందో అప్పటి వరకు నేను మీకు ₹2,000 లెక్క వడ్డీ ఇస్తాను. వడ్డీ డబ్బులు తీసుకొని పోయి వాళ్ళ కాడ పెట్టినా, వద్దానా నీ మీద మాకు నమ్మకం ఉంటుంది కదా, నువ్వు కాబట్టి కట్టించుకున్నావు, మాకు ఆ వడ్డీ వద్దులే కానీ ఆ పైసలు అని చెప్పి తీసుకు. ఆడికి ఫోన్ చేస్తే నన్ను ముంచినోడికి ఏం చేయనా, నేను కూడా లాస్ అయినా, ఎవరు చెప్పుకోరు, ఇంకోసారి ఇలాంటి స్కీములు అని మళ్ళీ నాకు ఫోన్ చేయకండి. ఇట్లాంటి వాళ్ళు ఉంటుంది. దాని కూడా నానా నీ కొరకు నా ప్రాణం పెడతాను, అడిగితే నేను నా ప్రాణం ఇచ్చే సంత ఇష్టమా నువ్వు నాకు, నీకెందుకు ఈ స్కీములా
నీకు రూపాయి లాస్ వచ్చిన నీకు కట్టిస్తానా అని అంటే బయట మాట. మనుషులందరూ చెప్పిన మాటలు ఇగే. పాపం పేతురు కూడా చెప్పిండు, నీ కొరకు నేను నా ప్రాణం పెట్టుదున్నాను అన్నాడు కదా. తర్వాత యేసు నా కొరకు నీ ప్రాణం పెట్టుదువా ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పక ముందు ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పక నువ్వు నా కొరకు ప్రాణం పెడతానంటున్నావుగా పేతురు. ఆయనకు తెలుసా భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఎవడు ఎట్లా ఏం చేస్తాడో వాళ్ళ హృదయ ఆంతర్యాలు మొత్తం తెలుసు. నేను ఏం మాట్లాడతానో నా మాట నా పెదవి దాటక మునిపే అసలు నా గొంతులో కూడా రాకముందే నేనేం మాట్లాడతానో క్రీస్తు రేపు నేనేం చేస్తానో ఆయనకు తెలుసు. కాబట్టి రేపటి గురించి చెప్తున్నాడు. అందుకు యేసు ఏమన్నాడు క్రీస్తు, నా కొరకు నీ ప్రాణం పెట్టుదువా ఆయనను ఎరుగనని నువ్వు ముమ్మారు చెప్పక ముందు కోడికోయేదని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. పేతురు, నా కొరకు నువ్వు ప్రాణం పెడతాంటున్నావా? ఇక చూడు, నీ ప్రాణం పెడతా అన్న నువ్వే అసలు నేనెవరో తెలియదు అంటావు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు నువ్వు అన్న తర్వాతనే ఈరోజు తెల్లారుతుంది కోడి కూస్తుంది, ఈరోజు తెల్లారుతుంది కోడి కూస్తుంది అంట. కానీ అప్పటిదాకా ఏమన్నాడు? దానికి ముందు అయ్యా అనేకులు నిన్ను విడిచిపెట్టారు, మీరు కూడా పోతారా అని నన్ను అడుగుతున్నావు. నేను పోనయ్యా, నిత్య జీవపు మాటలు కలిగిన నిన్ను విడిచి నేనెక్కడికి పోదును. అది అనుకూలంగా ఉన్న సమయం కాబట్టి, అవునా? సమయం అంతా అనుకూలంగా ఉంది కాబట్టి ఆ మాటలు వచ్చాయి. ఆ తర్వాత కూడా అనుకూలంగానే ఉంది. అయ్యా నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి వస్తా, మరణానికి వెళ్తే మరణానికైనా వస్తా, నీ కొరకు నా ప్రాణం పెడతానన్నాడు. కానీ తర్వాత ఏమైందో తెలుసా? ఏమైందో చూద్దాం. ఏమైందో యోహాను సువార్త 18వ అధ్యాయం 15 నుంచి 18వ అధ్యాయం 15 నుంచి. సీమోను పేతురను మరి ఒక శిష్యుడు యేసు వెంబడి పోవుచుండిరి. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నిలవైన వాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళెను. పేతురు ద్వారము వద్ద బయట నిలుచుండెను గనుక ప్రధాన యాజకునికి నిలవైన ఆ శిష్యుడు బయటకు వచ్చి ద్వారపాలకు రాలితో మాట్లాడి పేతురును లోపలికి తోడుకొని పోయిండు. ద్వారము వద్ద కావలి ఉన్న ఒక చిన్నది పేతురుతో, అక్కడ యేసుక్రీస్తుని రోమిలు పట్టుకొని లోపలికి తీసుకెళ్లారు, జైళ్ళకి, స్టేషన్లకు అనుకుందాం, రాజు దగ్గరికి. ఆడికి పోతే భటులు వాళ్ళ చేతుల ఖడ్గాలు, యేసుక్రీస్తుని కొట్టడానికి రెడీగా పెట్టుకున్నటువంటి కొరడాలు, ముళ్ళ కార్రలు ఇవన్నీ చూసేసరికి ఈయన అక్కడి నుంచి దగ్గరగా భయంగా చూస్తున్నప్పుడు అందులో ఇలాంటి పిల్లలు ఉంటారుగా, చిన్న పిల్లలు, అందులో ఒక యవనస్రాల బాలిక ఒక చిన్నది ఉంది. పేతురుతో అన్నది, నీవును ఈ మనుషుని శిష్యులలో ఒకడు కావా అని చెప్పగా అతడు కానేను. ఇప్పుడు ఇలాంటి అమ్మాయి గుర్తుపట్టింది, ఓ నువ్వు కూడా ఈ మనుషులు ఏమడి తిరుగుతావుగా, ఈయన శిష్యుల్లో నువ్వు కూడా ఒకడు కదా అని అంటే, భలే ఉన్నావు, ఆయన ఎవరు, నేనెవరు, నేను ఆయన శిష్యునే కాదు, ఏదో మీరు అందరూ వచ్చింది ఏం జరుగుతాయని ఆయనకు నాకు సంబంధం, భలే ఉన్నావు ఆయన చెప్పేసి వెళ్ళిపోయి తెలవదని బొక్కిండు ఒకసారి. తర్వాత 25వ వచనం నుంచి, సీమోను పేతురు నిలవబడి చలి కాచుకొని చుండగా వారతని చూచి, నీవును ఆయన శిష్యుల్లో ఒకడువా అని చెప్పగా అతడు, నేను కానను, నేను ఎరగనను. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయిందిగా. అమ్మో ఆడుంటే కొద్దిగా అయితే నన్ను కూడా లోపలికి నువ్వు, అక్కడ చూస్తే పరిస్థితి అంతా భయంకరంగా ఉందని చెప్పేసి ఇక చలికి ఇక బయటికి వెళ్ళి చలి కాసుకోవడానికి ఇక్కడ పోనీలే, వీళ్ళకి నేను తెలవను చలి కాసుకున్నాను కొద్దిసేపు అని ఆ టెన్షన్ కి చలి కాసుకుంటుంటే ఆడవగలు తగిలిండు. నువ్వు కూడా యేసుక్రీస్తు శిష్యుల్లోకి నేను చూసినా, నువ్వు పట్టుకున్న నజరేయుడని యేసుక్రీస్తు శిష్యుడివే కదా, నువ్వు ఆయన బట్టే కదా తిరిగేదానంటే ఏమన్నాడినా, నేను కాను, నేను ఎరగను అని అంటాడు. రెండోసారి అబద్ధపడిండు, యేసుక్రీస్తు ఎవరో తెలియదని. తర్వాత పేతురు ఎవని చెవి తెగ నరికినో, పేతురు ఇప్పుడు నా యేసును పట్టుకుంటావా అని అంతకు ముందు ఆ వీర ఆవేశం మీద ఒక ఆయన చెవుడు నరికిండుగా. ఇప్పుడు ఎవరి చెవు అయితే నరికిండో వాని బంధువు ఇప్పుడు కలిసిండు. ప్రధాన యాజకుని దాసుల్లో ఒకడు, ప్రధాన యాజకుల దాసుల్లో వచ్చేసిండు ఒకడు. నీవు తోటలో అతనితో కూడా ఉండగా మొన్న మేము వచ్చినప్పుడు నువ్వు ఒక ఆయన చెవు నరికినావుగా, నేను చూసిన, నువ్వు నరికింది ఎవరు చెవో కాదు, మా బంధువే, వాడు నా బాబాయ్ అవుతాడో పాలుడు అవుతాడో, మా బంధువుందే నువ్వు చెవు నరికిందని అన్నాడు. నేను కూడా నా గుంపులా
నిన్ను పట్టుకోవడానికి వచ్చినప్పుడు నువ్వే నిన్ను చూసినా, నువ్వు కత్తి తీసుకొని మా ఓన్ చెవు నరకడం చూసినా అని అనేసరికి ఏమంటుండు పేతురు? తోటలో వెళ్తూ ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేను ఎరుగనని మరొకసారి చెప్పాను. నేను ఎరుగనని అసలు యేసుక్రీస్తు ఎవరిని చూసావు అనుకుంటున్నావు నువ్వు? అసలు నేను యేసుక్రీస్తుని ఎరగను, నిన్ను ఎరగను, ఆయన్ని ఎరగను. నువ్వు ఎవరిని చూసావని అనుకుంటున్నావు? ఇప్పుడు ఎన్నోసారి అయింది. అప్పుడు బలహీనమైన వాళ్ళు మనమే కాదు, పెద్ద పెద్ద బోధకులు. పేతురు ఎవరు? మూల స్తంభం లాంటి వాడు సంఘానికి. మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘంలో కడతాను అంటే సంఘం అనేదే స్టార్టింగ్ బండ నువ్వే వేస్తావు. నీ ద్వారానే సంఘం స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు పేతురు బోధ విన్న వాళ్ళు అనేకులు ఇంచుమించు 3,000 మంది సంఘంలో నుంచి చేర్చారు. పేతురు అలాంటి పేతురు అంటే తర్వాత ఇది జరిగిన తర్వాత అలాంటి పేతురు ప్రాణభయానికి వచ్చేసరికి, పరిస్థితులు తారుమారయ్యేసరికి, అయ్యా నీ కొరకు నా ప్రాణం పెడతాను, నిత్య జీవపు మాటలు కలిగిన నిన్ను విడిచి నేనెక్కడికి పోతానన్న పేతురు 3 సార్లు ఆయన ఎవరో తెలియదని. ఇలాంటి అల్ప విశ్వాసము మనకుందా? మనలో కూడా ఒకవేళ ఉందేమో. ఉండమని రాయించిండా, ఉండకూడదని రాయించిండా? ఇప్పుడు దేవుడి ఉండకూడదని రాయించింది. అలాంటివి ఉండకూడదు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించినాయి. ఇప్పుడు యుగాంతమందున మనకి ఏం చేస్తున్నాయి? అన్ని మనకు బుద్ధి కలగడానికి రాయించాడు. మనం కూడా అట్లా ఉండొద్దు. వాళ్ళు బొంకిర్రు, అబద్ధం ఆడిర్రు, మనం అలా ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభును లోకాశలను బట్టి రొట్టెల కొరకు, రోగాల కొరకు, స్వస్థతల కొరకు వెంటాడిరు, మనం అలా ఉండకూడదు. నా పాప విమోచకుడు నాకు నిత్య జీవమును అనుగ్రహించువాడు. ఈ రోజు ఇక్కడ నుంచి చస్తా, పుట్టిన నేను చస్తాను. ఏ మట్టిలో నుంచి చేయబడ్డానో తిరిగి మట్టి అయిపోతాను. కానీ ఈ మట్టి ఉంది కదా, ఈ మట్టి దేహంలో ఉన్న నా ఆత్మ ఉంది కదా, దాన్ని నేను నా కన్నులతో చూసే దినం. ఆ ఆత్మ నా పరలోకమందున్న నన్ను తయారు చేసిన ఆ దేవునికి వెళ్లే దినము. ఆ దినం కొరకు నేను ఎదురు చూస్తా. అందుకోసమే నేను యేసుక్రీస్తు నమ్మినా నాలే. వాళ్ళే విశ్వాసం కలిగిన వారు ఎవరంటే వాళ్ళే. అంతేగాని భౌతికమైన వాటి కొరకు మందిరానికి వెళ్ళడము, భౌతికమైన వాటి కొరకు పాస్టర్తో సహవాసం, భౌతికమైన వాటి కొరకు పాస్టర్ని పోగొట్టడం, ఇవన్నీ చేస్తే వారు పెదవులతో నన్ను గర్వపరచుదురు గాని వారి హృదయము నాకు ఇయ్యాల. కాకపోతే నేను అందుకే సంఘంలో మొన్నటి దాకా ఏం చెప్పా, కొంతమంది వేషధారులు ఉన్నప్పుడు, వేషధారణ దేవునికి నచ్చదు అని ఎన్నిసార్లు గద్దించా. వేషధారణ దేవునికి నచ్చదు అని అన్నప్పుడు, అట్టయితే ఈ దేవుని సంఘంలో మేము ఎందుకుంటాం, మా వేషాన్ని మేము ఎందుకు మార్చుకుంటాం అని అనుకుని అదే వేషాన్ని వాళ్ళే ఉంచుకొని సంఘాన్ని మారుస్తాం. సంఘం మారిస్తే ఏమొచ్చింది? సంఘం ఇదైన సంఘమే, అదైన సంఘమే, ఆడైన సంఘమే. ఇక్కడ సంఘ సభ్యులకు నువ్వు అంటే ఎవరో తెలుసు, అక్కడ వాళ్ళకి తెలియదు. ఇవాళ కాకపోతే 10 రోజులకి రంగు ఎంతకాలం నిలుస్తుంది? ఏ ఎండకో ఏ వానకో వెళ్లాల్సిందే కదా. అప్పుడు పరిస్థితి ఏంటి? ఇంకోటి మారుస్తావా? అది అజ్ఞానం. ప్రియమైంది, ఇక్కడ ఎన్నైనా మారు, అక్కడ మాత్రం ఒకటే ఉంది, మారడానికి లేదు. అక్కడ ఒకటే ఉంది, వచ్చిన వాళ్ళే వెళ్తారు, అక్కడికి ఉన్న వాళ్ళే, సంఘంలో ఉన్నవారే వెళ్తారు. అక్కడ మార్పులు ఉండవు. ఈ పరలోకం కాకపోతే ఇక్కడ రానియట్లేదు పరలోకం, ఇంకో పరలోకం ఉంది నేను చూస్తా అనడానికి ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వెంబడించడం, క్రీస్తుని వెంబడించడం అంటే అంత ఆషామాష అయిన విషయం కాదు. నిత్య జీవపు మాటలు కలిగిన వాడిని వెంబడించాలంటే నీకు నిత్య జీవం మీద ఆశ కలిగి వెంబడించు. పేతురు ఎందుకు ఆ మాట అన్నాడు? ఆయనకు నిత్య జీవం మీద ఆశ ఉంది కాబట్టి, క్రీస్తుతో సదాకాలం ఉండాలనుకుంటున్నాడు కాబట్టి నిత్య జీవం నీకానే ఉంది. ఆ నిత్య జీవ మాటలను నేను పొందుకుంటేనే కదా నేను కూడా నిత్య జీవం కలిగిన వాడిని అయ్యేది. కాబట్టి అలాంటి నేను విడిచి ఎక్కడికి వెళ్తానయ్యా అని చెప్పేసి మనం కూడా అలానే ఉండాలి. అలా అన్నవాడు తప్పిపోయిందా లేదా? యేసుక్రీస్తు ప్రభువును మరణమైనా నిన్ను వదిలిపెట్టండి అన్నయ్యా అని అన్నాడు. నిత్య జీవ మాటలు కలిగిన వాడు నిన్నైనా వదిలిపెట్టండి అయ్యా అన్నాడు. యేసుక్రీస్తును పట్టుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి అతని పేరేంది కాదు, ఆ సైనికుల్లో ఒక అతని చెవు నరుకుతాడు కదా. అవసరమైతే యేసుక్రీస్తు కొరకు ఒక అతని
ఖడ్గంతో చెవ్వే నరికిండు, ఆ ధైర్యం కూడా ఉంది. కానీ తన ప్రాణం మీదకి వచ్చేసరికి అసలు యేసుక్రీస్తు ఎవరు నాకు తెలియదు. పుసుక్కున్న ఈ మతపరమైన వాళ్ళు వచ్చి అని అనుకుంటూ వచ్చేసి అందరి మీద దాడి చేసి జై శ్రీరామ జై శ్రీరామ అని కత్తి పెట్టిననుకో మెడ మీద, జై శ్రీరామయ్య దేవుని స్తోత్రం, జై శ్రీరామయ్య దేవుని స్తోత్రం అంటవా? అయ్యా జై శ్రీరామయ్య, అయ్యా దేవుని స్తోత్రం, జై శ్రీరామయ్య అయ్యా అనంటవా? బ్రతుకుట క్రీస్తు చావే తెలుగు. నువ్వు చంపితే నా ప్రాణం పోతుంది అనుకుంటున్నావా? నా దేవుని ఆజ్ఞ లేనిది నువ్వు నన్ను ఏమి చేయలేదు. యేసుక్రీస్తు అన్నాడా లేదా? పిలాతు ఏమన్నాడు? నిన్ను విడిపించుటకు నాకు అధికారం కలదు అని అన్నాడు. నా తండ్రి సెలవైతేనే గాని నువ్వు నన్ను ఏం చేయలేవని క్రీస్తు అన్నాడు. నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది, చెప్పు యేసు, నువ్వే నజరేడైన యేసు అంటే నేను నజరేడైన యేసునే, రాజునే, కానీ నన్ను విడిపించడం నీ వల్ల కాదు. నా తండ్రి చిత్తం లేదు, నువ్వు కూడా నన్ను ఏం చేయలేవు అన్నాడు పిలాతుతోటే. ఇప్పుడు ఈడొచ్చి మెడ మీద పీక మీద కత్తి పెడితే పోయి వాని చేతుల్లోనే ప్రాణం పోతుంది. ఇక మనకు ప్రాణమే పోదని అంటే మనం భయపడదు. ఎవరి ప్రాణం ఎక్కడ పోతుందో. కానీ ఇక్కడ కన్ను మూసిన మరుక్షణమో ఆయన కాడ మనం పరదేశులు విశ్వాసులు పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, లేదంటే ఇర్మియా, అబ్రహాము ఉన్నటువంటి ఆ స్థలంలో మనము కూడా ఉండడానికే ఈ భూలోకంలో మన ప్రయాణము ప్రయాసం. కాబట్టి ఈ ప్రయాణంలో నుండి, ఈ యొక్క మార్గంలో నుండి ఒకవేళ మనము కూడా దేనికైనా లోబడి, లోకాశల్లోకు, ప్రాణానికి, ఇంకేదైనా సమస్యలకు లోబడి సంఘాన్ని విడిచిపోయే దుస్థితి వచ్చిందనుకో, అలాంటి దుస్థితి వచ్చినా కూడా సత్యంలో నిలబడడానికి చేసే పోరాటమే ఆత్మీయ పోరాటము. కరువైనా రావచ్చు, హింసైనా రావచ్చు, ఉపద్రవమైనా రావచ్చు, ఖడ్గమైనా రావచ్చు, వస్త్రహీనత అయినా రావచ్చు, ఆకలి దప్పులైనా రావచ్చు. ఏది కూడా నన్ను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాప నేనవో అని నువ్వు క్రీస్తు సంఘములో ప్రతిష్ఠించుకొని కూర్చో. నిందలైనా అవమానాలైనా ఏది కలిగినా లెక్క చేయి. నేను 10 మంది పొగిడినా, నీ గురించి 10 మంది మంచిగా చెప్పినా, ఏ విషయంలోనైనా నువ్వు సంతోషించవు. నీ మెప్పు క్రీస్తే, నీ గద్దింపు క్రీస్తే. క్రీస్తు నన్ను మెచ్చుకుంటుండా అంతే. వాళ్ళు నన్ను తిడితే ఉంది, వీళ్ళు నన్ను తిడితే ఉంది. క్రీస్తుకు నేను విధేయుడిగా ఉన్నానా లేదా అంతవరకు చూసుకోవాలి. నీ పక్కన ఉన్న వాళ్ళతో కూడా అసలు ఎందుకు తిరుగలి ఇద్దరు ఇసురుతుంటేనంట ఇద్దరు పోరంట పరలోకానికి. ఒకరు ఎత్తబడతారంట, ఒకరు విడవడతారు. పొలంలో ఇద్దరు ఉంటేనంట ఒకరే ఎత్తబడతారంట, ఒకరు పొలంలోనే విడవబడతారు. ఎత్తబడిన వాడు పరలోకం, విడవబడిన వాడు పాతాళం. నీ పక్కన కూర్చున్నావా, నీ పక్కన కూర్చున్నాయన పరలోకం వస్తాడో రాడో తెలియదు. ఎత్తబడే దాంట్లో నువ్వు ఉండడానికి నీ ప్రయత్నం నువ్వు చేయి. పక్కన ఆయన పోస్తాడో రాడా ఆయన సంగతి తెలిసి. నీ ఆరాధనలో, నీ విశ్వాసంలో, దేవుని వెంబడించే విషయాల్లో నీలో శక్తి లోపల లేకుండా నువ్వు చూసుకో. అదే నీ విశ్వాస సంబంధమైన క్రియ, అదే నీ విశ్వాస సంబంధమైన పోరాటం. దేవుడి మాటలు మన హృదయంలో ఫలింప చేయలుగా.